Today we are going to discuss the third unit, continuity. Third unit already first two units అయిపోయినాయి, sequences series అయిపోయింది. ఇప్పుడు third unit continuity గురించి ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, వాట్ ఈస్ ఎ కంటిన్యూటీ ఆఫ్ ఎ ఫంక్షన్? కంటిన్యూటీ ఆఫ్ ఎ ఫంక్షన్ అంటారు, కంటిన్యూస్ అంటారు. ఏంటి అసలు ఒక ఫంక్షన్ ని కంటిన్యూస్ ఫంక్షన్ అని ఎప్పుడు అంటాము? ఓకే, లెట్ capital R is a real number system and capital A is an aggregate of R. Aggregate nothing but subset. Aggregate of R anamata. Okay na? Let capital A is an aggregate of R and capital R is a real number system. Let F is a function from capital A to R. F అనే ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా, A నుంచి R కి ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మరి ఇప్పుడు ఒక ఫంక్షన్ నేను డిఫైన్ చేసుకున్నప్పుడు దానిలో డొమైన్ లో ఎలిమెంట్స్ ఉంటాయి, కోడొమైన్ లో ఎలిమెంట్స్ ఉంటాయి. లెట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఆర్, స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ క్యాపిటల్ ఏ. స్మాల్ ఏ అనే ఒక ఎలిమెంట్ ని క్యాపిటల్ ఏ లో తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఎఫ్ అనే ఫంక్షన్ ని కంటిన్యూస్ ఎట్ ఏ అనాలి అంటే, ఎఫ్ అనే ఈ ఫంక్షన్ ని కంటిన్యూస్ ఎట్ ఏ అనాలి అంటే గనుక, ఓకేనా, మనం తీసుకున్న ఫంక్షన్స్ దానిలో ఎలిమెంట్సే కదా. ఇప్పుడు నాకు ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ ఏలో తీసుకున్నాను అనుకోండి, ఎక్స్ వాల్యూ ఏకి రీచ్ అయ్యే కొద్దీ దాని ఫంక్షనల్ వాల్యూస్ అనమాట. ఫంక్షనల్ వాల్యూస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ దేనికి రీచ్ అవ్వాలి? ఎఫ్ ఆఫ్ ఏకే రీచ్ అవ్వాలన్నమాట. ఓకేనా, ఒక ఫంక్షన్ తీసుకున్నాను, ఒక ఫంక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి, క్యాపిటల్ ఏ నుంచి ఆర్ కి ఒక ఫంక్షన్ తీసుకున్నాను. అలాగే క్యాపిటల్ ఏలో ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, స్మాల్ ఏ. ఇప్పుడు నాకు ఈ ఫంక్షన్ లో ఎలిమెంట్స్ అనమాట. ఇప్పుడు నాకు ఈ డొమైన్ లో ఎలిమెంట్స్ ఎక్స్ అనేది ఏకి రీచ్ అయ్యే కొద్దీ దాని ఫంక్షనల్ వాల్యూస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది దేనికి రీచ్ అవుతూ ఉంటుంది? ఎఫ్ ఆఫ్ ఏకే రీచ్ అవ్వాలి, ఇంకా వేరే దానికి రీచ్ అవ్వకూడదు. ఎక్స్ ఏకి రీచ్ అవుతుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏకే రీచ్ అవ్వాలి. అలా రీచ్ అయితే, అలా వాల్యూస్ వస్తే గనక అప్పుడు ఆ ఫంక్షన్ ని ఏమని పిలుస్తామంటే కంటిన్యూస్ ఫంక్షన్ అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఏకి రీచ్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చి ఎఫ్ ఆఫ్ ఏకి కాకుండా వేరే వాల్యూ రాకూడదు. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఏకే రీచ్ అవ్వాలి. ఎఫ్ ఆఫ్ ఏకే రీచ్ అయితే ఫంక్షనల్ వాల్యూస్ కూడా అలాగే రీచ్ అవ్వాలి. అప్పుడు ఆ ఫంక్షన్ ఏమని పిలుస్తాము? కంటిన్యూటీ ఫంక్షన్ అంటాము, లేదా కంటిన్యూస్ ఫంక్షన్ అంటాము. ఓకేనా, దాన్ని ఇలా రాశారు, 0 less than mod x minus a less than delta, nothing but x reaches to a, x tends to a, that implies f of x tends to f of a అనే మీనింగ్ కోసం ఇలా చెప్పారు, అంతకన్నా ఏం లేదు. ఓకేనా, దాని మీనింగ్ ఇలా రాసుకున్నారు ఇక్కడ. నేను దాని లెట్ ఏ బి అన్ అగ్రిగేట్, ఏ అనేది అగ్రిగేట్ అన్నాము. స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. ఒక ఫంక్షన్ ని కంటిన్యూస్ ఫంక్షన్ అట్ ఏ అని ఎప్పుడు అంటాము? ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0, దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ mod x minus a less than delta implies mod f of x minus f of a less than epsilon. మనం సింపుల్ గా ఎలా గుర్తుంచుకుంటామంటే x a కి రీచ్ అవుతుంటే f of x f of a కి రీచ్ అవ్వాలి అని అలా గుర్తుంచుకుంటాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఆ కంటిన్యూస్ ఫంక్షన్ మీద చిన్న చిన్న నోట్స్ అనమాట. ఏంటది? ఏ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ సెడ్ టు బి కంటిన్యూస్ ఎట్ ఏ ఇఫ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్, రైట్ కంటిన్యూస్ అండ్ లెఫ్ట్ కంటిన్యూస్ ఎట్ ఏ. ఒక ఫంక్షన్ కంటిన్యూస్ అయ్యిందే అనుకోండి, ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకున్నాను, కంటిన్యూస్ ఎట్ ఏ అయ్యిందే అనుకోండి, ఆ ఫంక్షన్ రైట్ కంటిన్యూస్ ఎట్ ఏ అవుతుంది, లెఫ్ట్ కంటిన్యూస్ ఎట్ ఏ అవుతుంది అన్నమాట. రెండు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు నాకు రైట్ కంటిన్యూస్ అంటేనేమో ఇలా డినోట్ చేస్తున్నాం, దాని సింబాలిక్ గా రైట్ కంటిన్యూస్ అంటే సింబాలిక్ గా రాసుకుంటాము, ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్. మనం మామూలు కంటిన్యూస్ చెప్పుకున్నట్టే అనమాట. ఇది కూడా ఎక్స్ అనేది ఏ ప్లస్ కి రీచ్ అవుతుంది. ఇక్కడ ఏ ప్లస్ మీనింగ్ ఏంటి? ఏ ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ ఏ అని మీనింగ్ కోసం మనం రాస్తున్నాం, అంతేగాని పాజిటివ్ అని కాదు, నెగిటివ్ అని కాదు. ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ మీనింగ్ ఏంటంటే ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ ఏ అని. ఇది రైట్ లిమిట్ అనమాట, దీన్ని రైట్ లిమిట్ అని పిలుస్తాము, ఓకేనా, రైట్ లిమిట్ అని పిలుస్తాము. అలాగే దీనేమో లెఫ్ట్ లిమిట్ అని పిలుస్తాము, ఓకేనా. ఇదేంటి? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్.
దీనేమో రైట్ లిమిట్ అని పిలుస్తాము, దీనేమో లెఫ్ట్ లిమిట్ అని పిలుస్తాము. మనం ప్రొనౌన్స్ చేయడం ఆర్ఎల్ ఎల్ఎల్ అని ప్రొనౌన్స్ చేసుకుంటాము. ఇప్పుడు రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ సేమ్ అవ్వాల్సిందే. సేమ్ అయితే చాలదు, దాంతో పాటు ఇంకో పాయింట్ సాటిస్ఫై అవ్వాలి. ఇన్ పర్టికులర్ ఆ వాల్యూ ఎంత రావాలి, ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అవ్వాలి. ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయితే కనుక, అంటే మనం థియరిటికల్ గా చెప్పుకున్నప్పుడేమో డెఫినేషన్ ఇలా చెప్పాను. థియరిటికల్ గా డెఫినేషన్ చెప్పినప్పుడు ఎక్స్ ఏకి రీచ్ అవుతుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఏకే రీచ్ అవుతుందని థియరిటికల్ గా డెఫినేషన్ చెప్పాను. ప్రాబ్లమాటిక్ చేసేటప్పుడు ఎలా తెలిసిద్దంటే, ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చేసి అది కంటిన్యూసా కాదా చెప్పండి, ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చేసి కంటిన్యూసా కాదా చెప్పండి అంటే గనక ఎలా ఆ ప్రాబ్లం ఎలా చేయాలి, 2 స్టెప్స్ లో చేస్తాము. 2 స్టెప్స్ ఏంటా 2 స్టెప్స్? రైట్ లిమిట్ చెక్ చేస్తాను. రైట్ లిమిట్ అంటే ఏంటి, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ చెక్ చేస్తాను. అలాగే లెఫ్ట్ లిమిట్ అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ చెక్ చేస్తాను. ఆ రెండు వాల్యూస్ కంపల్సరీ ఎలా రావాలి, ఈక్వల్ గా రావాలి. ఇన్ పర్టికులర్ ఆ వచ్చిన వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి, ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అవ్వాలి. ఈ 2 పాయింట్స్ గనక సాటిస్ఫై అయితే, ఈ 2 పాయింట్స్ గనక సాటిస్ఫై అయితే అప్పుడు ఆ ఫంక్షన్ ఏమని పిలుస్తాము, కంటిన్యూస్ ఫంక్షన్ అంటాము. సింపుల్ గా దాన్ని ఎలా డినోట్ చేసుకుంటాము, లిమిట్ ఫస్ట్ పాయింట్ లిమిట్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అని రాసుకుంటాం. ఓకేనా? ప్రాబ్లమాటిక్ చేసేటప్పుడు ఈ 2 పాయింట్స్ సాటిస్ఫై అవ్వాలి. లిమిట్లు రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ సేమ్ అవ్వాలి. ఇన్ పర్టికులర్ అది వాల్యూ ఎంతకి ఈక్వల్ అవ్వాలి, ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అవ్వాలి. దెన్ వీ సే దట్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఎట్ ఏ అంటాము. దాన్ని సింబాలిక్ గా డినోట్ చేసుకుంటాము. ఓకే, ఒకవేళ ఈ 2 పాయింట్లు ఏది సాటిస్ఫై కాకపోయినా, ఈ 2 పాయింట్స్ లో ఏది సాటిస్ఫై కాకపోయినా అది కంటిన్యూస్ కాదు అంటాను. కంటిన్యూస్ కాదు, కంటిన్యూస్ కాదు అంటే ఏంటి, డిస్కంటిన్యూస్ అవుతుంది. కంటిన్యూస్ కాదు అంటే ఏంటి, డిస్కంటిన్యూస్. A function f is said to be discontinuous if it is not continuous. Discontinuous అని ఎప్పుడు అంటాము, కంటిన్యూస్ కాకపోతే డిస్కంటిన్యూస్ అంటాము. అంటే ఆ 2 పాయింట్స్ లో ఏది ఫెయిల్ అయినా సరే దాన్ని డిస్కంటిన్యూస్ అంటాము. నెక్స్ట్, డిస్కంటిన్యూటీలో కొన్ని టైప్స్ ఉన్నాయి. డిస్కంటిన్యూటీలో కొన్ని టైప్స్ ఉన్నాయి. ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి, డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్ ఆర్ జంప్ డిస్కంటిన్యూటీ. డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్ ఆర్ జంప్ డిస్కంటిన్యూటీ అని ఎప్పుడు అంటామంటే, ఇఫ్ బోత్ రైట్ లిమిట్ అండ్ లెఫ్ట్ లిమిట్ ఎగ్జిస్ట్. రైట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, లెఫ్ట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే వాల్యూస్ అయితే రెండిటికి వస్తున్నాయి, కానీ ఆ రెండు వాల్యూస్ ఏమవుతున్నాయి, ఈక్వల్ కావడం లేదు. రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ రెండు అయితే దొరుకుతున్నాయి, వాల్యూస్ ఎంతో కొంత వస్తున్నాయి. వాల్యూస్ అయితే ఎంతో కొంత వాల్యూస్ వస్తున్నాయి, కానీ ఆ రెండు వాల్యూస్ ఏమవుతున్నాయి, ఈక్వల్ కాలేదు. ఈక్వల్ కాలేదు కాబట్టి అది కంపల్సరీ కంటిన్యూస్ కాదు. ఆ పాయింట్స్ రెండిట్లో ఏది ఫెయిల్ అయినా సరే అది కంటిన్యూస్ కాదు. ఓకేనా? రైట్ లిమిట్ నాట్ ఈక్వల్ టు లెఫ్ట్ లిమిట్ అంటే ఈ వాల్యూస్ ఈక్వల్ కాలేదు కాబట్టి ఇది కంటిన్యూస్ కాదు. కంటిన్యూస్ కాదంటే డిస్కంటిన్యూస్. దీనికి ఒక పేరు ఉంది. ఈ డిస్కంటిన్యూటీని ఏమని పిలుస్తాము అంటే డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్ అని పిలుస్తాము, లేదా జంప్ డిస్కంటిన్యూటీ అంటాము. డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్ ఆర్ జంప్ డిస్కంటిన్యూటీ అని పిలుస్తాము. నెక్స్ట్, ఫోర్త్ పాయింట్, F is said to be discontinuity of second kind. Second kind or removable discontinuity అని ఎప్పుడు అంటామంటే, లిమిట్ అయితే ఎగ్జిస్ట్ అవుతుంది కానీ ఇన్ పర్టికులర్ దేనికి ఈక్వల్ కావడం లేదు, ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ కావడం లేదు. సెకండ్ కైండ్ ఏంటంటే రైట్ లిమిట్ దొరుకుతుంది, లెఫ్ట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, అంటే ఆ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఏమి ఎగ్జిస్ట్ అయింది, లిమిట్ అయితే ఎగ్జిస్ట్ అయింది, లిమిట్ అయితే ఎగ్జిస్ట్ అయింది, కానీ ఇన్ పర్టికులర్ ఆ లిమిట్ నాకు దేనికి ఈక్వల్ అవ్వాలి, కంపల్సరీ ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అయితే కంటిన్యూస్ అయ్యేది, కానీ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ కావడం లేదు. మరి ఈ రెండు పాయింట్స్ లో ఏది ఫెయిల్ అయినా సరే కంటిన్యూస్ కాదు. మరి ఈ సెకండ్ పాయింట్ ఫెయిల్ అయితే గనక అది డిస్కంటిన్యూటీనే. అది కూడా దానికి ఒక పేరు ఉంది, ఏంటది, డిస్కంటిన్యూటీ ఆఫ్ సెకండ్ కైండ్ ఆర్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటాము. నెక్స్ట్, ఎఫ్ ఈజ్ సెడ్ టు బి సింపుల్ డిస్కంటిన్యూటీ. సింపుల్ డిస్కంటిన్యూటీ అని ఎప్పుడు అంటాము, ఇఫ్ ఇట్ ఈజ్ ఎయిదర్ ఫస్ట్ టైప్ అయినా సరే సెకండ్ టైప్ అయినా సరే, డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ టైప్ అయినా సరే డిస్కంటిన్యూటీ ఆఫ్ సెకండ్ టైప్ అయినా సరే, ఈ రెండిట్లో ఏది జరిగినా సరే ఆ ఫంక్షన్ ని సింపుల్ డిస్కంటిన్యూటీ అంటాము. సింపుల్ డిస్కంటిన్యూటీ అని పిలుస్తాము. ఓకేనా? కంటిన్యూస్ అంటే ఏంటి, డిస్కంటిన్యూస్ అంటే ఏంటి, డిస్కంటిన్యూస్ లో టైప్స్ చూసాము. నెక్స్ట్, ఇప్పుడు ఒక డెఫినేషన్ నాన్న, ఒక డెఫినేషన్. లెట్
క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి ఈజ్ ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్, ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకున్నాను. అలాగే ఒక పార్టీషన్ ఇలా ఏకి బికి మధ్యలో కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఈ డెఫినేషన్ చెప్పే ముందు నేను ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకుని చెప్తాను, అది ఇప్పుడు క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, మన ఇష్టం అది. ఇప్పుడు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2 తీసుకున్నాను. క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2 లైక్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో అలాగా క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2 తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2ని నేను ఆ రెండిటి మధ్యలో 1కి 2కి మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి కదా, 1కి 2కి మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ ఇన్ఫైనైట్ నెంబర్స్ అన్నిటిని తీసుకొని కానీ ఏదో ఒక ఆర్డర్ మెయింటైన్ చేస్తూ స్ప్లిట్ చేసుకుంటూ వెళ్తా. ఇప్పుడు చూడండి 1కి 2కి మధ్యలో నేను 1.1 వేరియేషన్తో వెళ్ళాను అనుకోండి, 1.1 వేరియేషన్తో అంటే 1.1, 1.2, 1.3, 1.4, 1.5, 1.6, 1.9, 2 ఈ మధ్యలో చూడండి కొన్ని ఎలిమెంట్స్ దొరికినాయి, ఓకేనా. ఇప్పుడు ఈ దొరికిన 1కి 2కి మధ్యలో దొరికిన ఈ ఎలిమెంట్స్ ఎలా పడతలో తీసుకోవాలి, ఒక ఆర్డర్ మెయింటైన్ చేస్తూ తీసుకున్నాను. 1.1 ఒక 1.1 యాడ్ చేసుకుంటా, 0.1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. 0.1 డిఫరెన్స్తో అన్నీ వెళ్ళాయి అనమాట. అలా ఒక ఆర్డర్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. ఇప్పుడు మధ్యలో దొరికిన ఆ 1.1, 1.2, 1.3 అండ్ సో ఆన్ 1.9 చూడండి, ఆ ఎలిమెంట్స్ని ఏమని పిలుస్తామంటే పార్టీషన్ పాయింట్స్ అని పిలుస్తాము. ఇది కొన్ని పార్టీషన్ పాయింట్స్ అని పిలుస్తాము, ఓకేనా. పార్టీషన్ పాయింట్ దొరికిన పార్టీషన్ పాయింట్స్ ని ఒక చోట రాసా అనుకోండి, 1.1, 1.2 అలా ఎలిమెంట్స్ అన్ని అంటే 1 నుంచి 1, 1.1, 1.2 దొరికిన పార్టీషన్ అన్నిటిని ఒక చోట రాస్తున్నాను. 1.3 అండ్ సో ఆన్ 1.9, 2 ఒక చోట రాశాను. ఇప్పుడు ఆ సెట్కి ఒక పేరు ఇచ్చాను, క్యాపిటల్ పి అని. క్యాపిటల్ పి, ఈ క్యాపిటల్ పిని ఏమంటామంటే పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2 అంటాము, ఓకేనా. ఈ క్యాపిటల్ పిని ఏమని పిలుస్తామంటే పార్టీషన్ అని పిలుస్తాము. క్యాపిటల్ పిలో ఉన్న ఎలిమెంట్స్ ఏమని పిలుస్తామంటే పార్టీషన్ పాయింట్స్ అని పిలుస్తాము. దొరికిన పార్టీషన్ నుంచి ఇప్పుడు కొన్ని సబ్ ఇంటర్వెల్స్ ఫామ్ చేస్తున్నాం. కొన్ని సబ్ ఇంటర్వెల్స్ ఎలా, క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 1.1, క్లోజ్డ్ ఇంటర్వెల్ 1.1, 1.2, క్లోజ్డ్ ఇంటర్వెల్ 1.2, 1.3 అలా కొన్ని క్లోజ్డ్ సబ్ ఇంటర్వెల్స్ ని ఫామ్ చేస్తున్నాము. వీటిని సబ్ ఇంటర్వెల్స్ అని పిలుస్తాం. వీటికి నేమ్స్ కూడా ఇస్తాము, I1, I2, I3, I4 అనేసి పిలుస్తాం అనమాట. ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ బట్టి అన్ని క్లోజ్డ్ ఇంటర్వెల్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చిన క్లోజ్డ్ ఇంటర్వెల్స్ నుంచి వాటి లెంత్లు కూడా చెప్పుకుంటాం అనమాట, ఓకేనా. ఇలా ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను 1, 2 ఇదే క్లోజ్డ్ ఇంటర్వెల్. ఇప్పుడు ఈ క్లోజ్డ్ ఇంటర్వెల్ ని మళ్ళీ ఎలా చేసుకోవచ్చు, 1.2 వేరియేషన్ తో స్ప్లిట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ కి ఏమో 0.1 వేరియేషన్ వెళ్ళాను, ఇక్కడ 0.2 వేరియేషన్ వెళ్ళాను అనుకోండి. ఎంత అవుతుంది, 1.2, 1.4, 1.6, 1.8, 2.0 నథింగ్ బట్ 2. అంటే ఇక్కడ ఇంకో పార్టీషన్ వచ్చింది, మళ్ళీ ఇంకో పార్టీషన్. ఇక్కడ ఒక పార్టీషన్ ఒక వేరియేషన్ తీసుకుంటే ఇంకో వేరియేషన్ తీసుకుంటే ఇంకో పార్టీషన్. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకుంటే ఒక పార్టీషనే రావాలని రూల్ ఏం లేదు, ఎన్ని పార్టీషన్స్ అన్నా రావచ్చు, ఓకేనా. ఒక పార్టీషన్ తీసుకుంటే ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకుంటే ఒక పార్టీషన్ రావాలని రూల్ ఏం లేదు, నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ ఫామ్ చేయొచ్చు, ఓకే. దాన్ని బట్టి ఇప్పుడు మన డెఫినేషన్ చూసుకుందాం. లెట్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి బి ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్. ఆ ఏకి బికి మధ్యలో ఎలిమెంట్స్ ని x0 less than x1 less than x2 less than and so on xn minus 1 less than xn, ఓకేనా. ఆ మధ్యలో దొరికిన ఈ x0, x1, x2 and so on xn ని ఏమని పిలుస్తాం, ఇక్కడ మనం పార్టీషన్ పాయింట్స్ అని పిలుస్తాం. ఎన్ని ఉన్నాయి, x0 నుంచి xn వరకు ఉంది కాబట్టి ఎన్ని పార్టీషన్స్ పాయింట్స్ ఉన్నాయి, n+1 పార్టీషన్ పాయింట్స్ ఉన్నాయి. ఈ n+1 పార్టీషన్ పాయింట్స్ అన్నిటినీ ఒక చోట రాసా అనుకోండి, ఒక సెట్ లాగా. దానికి ఏమని పేరు ఇచ్చాను, పిని ఏమని పిలుస్తాము, పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అని పిలుస్తాము. దొరికిన పార్టీషన్ నుంచి కొన్ని సబ్ ఇంటర్వెల్స్ ఫామ్ చేశాను. సబ్ ఇంటర్వెల్స్ క్లోజ్డ్ ఇంటర్వెల్ x0, x1,
closed interval x1 comma x2, closed interval x2 comma x3 and so on, closed interval xn minus 1 comma xn. కొన్ని సబ్ ఇంటర్వల్స్ ఫామ్ చేసాం. వీటికి నేమ్స్ ఏమి ఇచ్చాము? i1, i2, i3 అండ్ సో ఆన్ in. ఎన్ని సబ్ ఇంటర్వల్స్ ఫామ్ అయినాయి? n సబ్ ఇంటర్వల్స్ ఫామ్ అయినాయి. n సబ్ ఇంటర్వల్స్, n+1 పార్టీషన్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి n సబ్ ఇంటర్వల్స్ ఫామ్ అయినాయి. ఈ n సబ్ ఇంటర్వల్స్ యొక్క లెంత్, i1 అనే సబ్ ఇంటర్వల్ యొక్క లెంత్ Δ1, i2 సబ్ ఇంటర్వల్ లెంత్ Δ2, in సబ్ ఇంటర్వల్ లెంత్ Δn. Δ1 నథింగ్ బట్ x1 మైనస్ x0, Δ2 నథింగ్ బట్ x2 మైనస్ x1 లెంత్ అన్నమాట. ఇన్ జనరల్ Δn నథింగ్ బట్ xn మైనస్ xn మైనస్ 1 ఒక సబ్ ఇంటర్వల్స్ యొక్క లెంత్ అన్నమాట. అంటే ఇదంతా ఎందుకంటే ఏదైనా ఒక క్లోజ్డ్ ఇంటర్వల్ తీసుకున్నామే అనుకోండి, ఏదైనా సరే ఒక క్లోజ్డ్ ఇంటర్వల్ తీసుకున్నామంటే క్లోజ్డ్ ఇంటర్వల్ దొరికింది అంటే కంపల్సరీ దాని నుంచి పార్టీషియన్స్ దొరుకుతాయి. పార్టీషియన్ కాదు, పార్టీషియన్స్ దొరుకుతాయి. దొరికిన పార్టీషియన్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ని పార్టీషన్ పాయింట్స్ అంటాము. పార్టీషన్ పాయింట్స్ యూజ్ చేసుకుని సబ్ ఇంటర్వల్స్ ఫామ్ చేస్తాము. లెంత్లు కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది చెప్పడం కోసం ఈ టాపిక్ అమ్మ. నెక్స్ట్ బోరెల్స్ థీరం. అది స్టేట్మెంట్ మాత్రమే ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాము. మన ప్రాక్టీస్ లో ఈ స్టేట్మెంట్ చాలు మన సిలబస్ లో. ఎందుకంటే కొన్ని పాయింట్స్ మన ఈ పాయింట్స్ చూడండి, ఇవన్నీ యాక్చువల్ గా రిజల్ట్స్ అన్నమాట. ఇవన్నీ యాక్చువల్ గా రిజల్ట్స్. ఈ రిజల్ట్స్ మన థీరమ్స్ లో యూజ్ చేసుకుంటున్నాము. ఓకేనా, మన సిలబస్ లో ఇవేమి రావు, కాకపోతే ఆ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి నోట్ లాగా ఇచ్చేసుకున్నాము. ఓకేనా, ఓకే, ఒక్కొక్క పాయింట్ చూసుకుంటూ వెళ్దాం. బోరెల్స్ థీరం. Borel's theorem. If a function f is continuous in closed interval a comma b, then there exists epsilon greater than 0 such that mod f of x1 minus f of x2 less than epsilon for all x1 comma x2 belongs to R. ఈ బోరెల్స్ థీరం స్టేట్మెంట్ ఏంటంటే, ఏదన్నా ఒక ఫంక్షన్ తీసుకున్నాను, ఒక ఫంక్షన్ ఫ్రమ్ క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి టు ఆర్, ఒక క్లోజ్ ఇంటర్వల్ మీద డిఫైన్ చేసుకున్న ఫంక్షన్. ఎలాంటి ఫంక్షన్ అని తీసేసుకుంటున్నాను నేను? కంటిన్యూస్ ఫంక్షన్ అని తీసేసుకుంటున్నాను. కంటిన్యూస్, ఈ ఫంక్షన్ కంటిన్యూస్ అని తీసేసుకున్నాను. లెట్ స్మాల్ ఎఫ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్. అంతే, ఇంకా డేటా నాకు ఇంక ఏమీ అవసరం లేదు. ఒక ఫంక్షన్ ఒక క్లోజ్ ఇంటర్వల్ మీద కంటిన్యూస్, ఒక క్లోజ్ ఇంటర్వల్ మీద కంటిన్యూస్ ఫంక్షన్ దొరికితే చాలు. దెన్ there exist, కంపల్సరీ ఒక పార్టీషన్ దొరుకుతుంది. there exist a partition of closed interval a comma b such that ఆ దొరికిన పార్టీషన్ ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఏంటా కండిషన్? mod f of x1 minus f of x2 less than epsilon where x1 comma x2 belongs to IR. IR is any sub interval, ఏదో ఒక సబ్ ఇంటర్వెల్ అన్నమాట. ఓకేనా, బోరెల్స్ థీరం స్టేట్మెంట్ ఏంటంటే, ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకున్న క్లోజ్ ఇంటర్వెల్ మీద, అలా డిఫైన్ చేసిన ఫంక్షన్ కంటిన్యూస్ అయితే చాలు. ఇఫ్ f is continuous on a closed interval, then there exists a partition such that which satisfies the condition. ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి? mod f of x1 minus f of x2 less than epsilon. ఇలాంటి కండిషన్ సాటిస్ఫై చేస్తున్న రెండు ఎలిమెంట్స్, పార్టీషన్ పాయింట్స్ ఒక సబ్ ఇంటర్వెల్ లో దొరుకుతాయి అన్నమాట. ఓకేనా, ఒక ఫంక్షన్ కంటిన్యూస్ అయితే చాలు క్లోజ్డ్ ఇంటర్వెల్ మీద. దెన్ ఇలాంటి కండిషన్ సాటిస్ఫై చేస్తున్న ఒక రెండు ఎలిమెంట్స్ x1 x2 అనేది ఒక సబ్ ఇంటర్వెల్ లో దొరుకుతాయి అని చెప్పడం కోసం ఈ స్టేట్మెంట్ అన్నమాట. మధ్యలో ఎక్కడైనా యూజ్ చేసుకుంటాం, అందుకని ఇది రాసాం. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ చూడండి, ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్. అంటే ఏదైనా ఒక ఫంక్షన్ కంటిన్యూస్ అయితే కంపల్సరీ ఏమైపోతుంది? బౌండెడ్. ఇది కూడా కంటిన్యూస్ అయితే చాలు, ఇది కూడా అంతే. ఒక క్లోజ్ ఇంటర్వెల్ మీద కంటిన్యూస్ అయితే బోరెల్స్ థీరం యూజ్ చేయొచ్చు, క్లోజ్ ఇంటర్వెల్ మీద కంటిన్యూస్ అయితే బౌండెడ్ అనొచ్చు. అలాగే నెక్స్ట్, ఇఫ్ f is continuous at c and f of c not equal to 0, then there exists delta greater than 0 such that x belongs to open interval c minus delta comma c plus delta. f of x and f of c have same sign. యాక్చువల్ గా రిజల్ట్ అండి, మనకు అవసరం లేదు, మామూలుగా స్టేట్మెంట్ మాత్రమే చాలు. ఏంటది? f is continuous at c. ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకున్నా ఆ ఫంక్షన్ ఒక పాయింట్ దగ్గర కంటిన్యూస్ అయ్యి, అలాగే f of c నాట్ ఈక్వల్ టు 0 అయితే, f is continuous at c and f of c not equal to 0 అయితే,
అప్పుడు కంపల్సరీ ఒక ఎలిమెంట్ అనేది ఈ ఓపెన్ ఇంటర్వెల్ లో దొరుకుతుంది. ఒక ఎలిమెంట్ ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ ఈ ఓపెన్ ఇంటర్వెల్ లో దొరుకుతుంది సచ్ దట్ ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఎఫ్ ఆఫ్ సి కి సేమ్ సింబల్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇక్కడ కండిషన్ ఏంటి? ఎఫ్ అనేది కంటిన్యూస్ అవ్వాలి, ఎఫ్ అనేది కంటిన్యూస్ అవ్వాలి సి దగ్గర. అలాగే ఎఫ్ ఆఫ్ సి నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే కంపల్సరీ ఒక ఎలిమెంట్ అనేది ఓపెన్ ఇంటర్వెల్ సి దగ్గర కంటిన్యూస్ కాబట్టి సి మైనస్ డెల్టా కామా సి ప్లస్ డెల్టా అనే ఓపెన్ ఇంటర్వెల్ లో సి కన్నా తక్కువ సి కన్నా ఎక్కువ అన్నట్టు తీసుకుంటాం. సి దగ్గర కంటిన్యూస్ కాబట్టి సి కన్నా తక్కువ సి కన్నా ఎక్కువ అన్నట్టు తీసుకుంటాం ఓపెన్ ఇంటర్వెల్ ని. సచ్ దట్ ఆ ఎఫ్ ఆఫ్ సి కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఎలాంటి సింబల్స్ ఉంటాయంట? సేమ్ సింబల్స్ ఉంటాయంట. ఓకేనా? అదొక రిజల్ట్ లాంటిది, అది యూజ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇఫ్ ఎఫ్ ఈజ్, ఇప్పుడు కంటిన్యూస్ అయితే చెప్పాను కదా, కంటిన్యూస్ అయితే కండిషన్ యూజ్ చేశా. ఓన్లీ కంటిన్యూస్ అయింది అనుకోండి, సెకండ్ పాయింట్ నుంచి కంటిన్యూస్ మాత్రమే అయితే గనక, కంటిన్యూస్ ఎట్ సి అయితే గనక అప్పుడు ఎఫ్ ఆఫ్ అక్కడ తీసుకున్న ఎలిమెంట్ ఎక్స్ అనేది ఎలిమెంట్ దేని తీసుకున్నాను? సి కన్నా తక్కువ సి కన్నా ఎక్కువ అన్నట్టు తీసుకున్నాను. సి కన్నా తక్కువ సి కన్నా ఎక్కువ అన్నట్టు తీసుకున్నాను. ఇప్పుడు నాకు కంటిన్యూస్ అయితే రైట్ కంటిన్యూస్ అవుతుంది, లెఫ్ట్ కంటిన్యూస్ అవుతుంది కదా. రైట్ కంటిన్యూస్ మీద చెప్పాలి, ఇప్పుడు నేను లెఫ్ట్ కంటిన్యూస్ మీద చెప్పాలి. ఇఫ్ ఎఫ్ ఈజ్ రైట్ కంటిన్యూస్ ఎట్ సి, రైట్ కంటిన్యూస్ ఎట్ సి అవుతుంది. రైట్ కంటిన్యూస్ ఎట్ సి అండ్ ఎఫ్ ఆఫ్ సి నాట్ ఈక్వల్ టు 0 కామన్. అయితే అప్పుడు దొరికే ఎలిమెంట్ ఎలా తీసుకుంటాను? ఓపెన్ ఇంటర్వెల్ సి కమా సి ప్లస్ డెల్టా. రైట్ కంటిన్యూస్ అన్నప్పుడు సి కన్నా ఎక్కువ తీసుకోవాలి, అదే లెఫ్ట్ కంటిన్యూస్ అన్నప్పుడు తీసుకునే ఓపెన్ ఇంటర్వెల్ ఎలా తీసుకోవాలి? సి కన్నా తక్కువ తీసుకోవాలి. ఓకేనా? రైట్ కంటిన్యూస్ అయినప్పుడు తీసుకునే ఓపెన్ ఇంటర్వెల్ ఏమో సి కన్నా ఎక్కువ, లెఫ్ట్ కంటిన్యూస్ అయినప్పుడేమో తీసుకునే ఓపెన్ ఇంటర్వెల్ సి కన్నా తక్కువ తీసుకోవాలి అని తీసుకుని, అదే కంటిన్యూస్ అయితే సి కన్నా తక్కువ సి కన్నా ఎక్కువ రెండూ తీసుకుంటున్నాను. లెఫ్ట్ కంటిన్యూస్ రైట్ కంటిన్యూస్ కి మాత్రం దానిలో చిన్న సబ్ ఇంటర్వెల్ మాత్రం చాలు. ఆ కండిషన్ సేమే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఎఫ్ ఆఫ్ సి కి సేమ్ సింబల్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఒక థీరం, ఇంటర్మీడియట్ మీన్ వాల్యూ థీరం. ఇంటర్మీడియట్ మీన్ వాల్యూ థీరం స్టేట్మెంట్ చూడండి ఒక్కసారి. లెట్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి టు ఆర్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అండ్ ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి. దెన్ ఎఫ్ టేక్స్ ఎవ్రీ వాల్యూ బిట్వీన్ ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ కి మధ్యలో వాల్యూస్ కంపల్సరీ దొరుకుతుంది. ఎఫ్ టేక్స్ ఎవ్రీ వాల్యూ బిట్వీన్ ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బి అవుతుంది. సరే, ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఎలాంటి ఫంక్షన్? ఎఫ్ ఈజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి? క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి నుంచి ఆర్ కి ఒక ఫంక్షన్ తీసుకున్నాను. సచ్ దట్ ఎలాంటి ఫంక్షన్ అన్నాను? కంటిన్యూస్ ఫంక్షన్ అంటున్నాను. ఎలాంటి ఫంక్షన్? కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అండ్ ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి అని సెలెక్ట్ చేసుకున్నాను. ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది వాడిచ్చిన డేటా, అంతకన్నా ఏమి ఇవ్వలేదు. ఇది వాడిచ్చిన డేటా. Then we had to prove f takes every value between f of a and f of b. అప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? f కి f మధ్యలో వాల్యూస్ కంపల్సరీ, ఆ ఇంటర్వెల్ మధ్యలో వాల్యూస్ కంపల్సరీ దొరుకుతాయి. ఓకేనా? ఆ మీనింగ్ మాత్రం లాస్ట్ లో మనకు అర్థమైంది. ఇది కరెక్ట్ మీనింగ్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కరెక్ట్ గా అర్థం కాదు. లాస్ట్ లో వచ్చిన కన్క్లూషన్ బట్టి ఈ మీనింగ్ నేను చెప్తాను. వాడిచ్చిన డేటాను మాత్రమే నేను తీసుకుంటున్నాను. ఏంటా డేటా? ఎఫ్ అనేది ఒక ఫంక్షన్ తీసుకున్నాడు. వాడిచ్చిన డేటా మాత్రమే తీసుకుంటున్నాను. ఏమని? ఎఫ్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను. క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి నుంచి ఆర్ కి ఒక ఫంక్షన్ తీసుకున్నాను. అది కూడా ఎలాంటి ఫంక్షన్ తీసుకున్నాను? దానికి ఉన్న క్వాలిటీస్ ఏంటి? కంటిన్యూస్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి అవుతుంది. రెండు క్వాలిటీస్ ఉన్నాయి. కంటిన్యూస్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి అవుతుంది. ఈ రెండు క్వాలిటీస్ ఉన్న ఒక ఫంక్షన్ తీసుకున్నాను. మనం ప్రూవ్ చేయాల్సిన కన్క్లూజన్ లాస్ట్ లో చూద్దాం. ఒక్కసారి ప్రూఫ్ కి వెళ్తున్నాను. ప్రూఫ్ ఏంటి? వాడిచ్చిన కండిషన్స్ రాస్తా. గివెన్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ అండ్ ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి. ఈ రెండు ఈక్వల్ కావు అని చెప్తున్నాను. మరి ఆ రెండు ఈక్వల్ కావు అంటే చూడండి, ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అంటే ఈ రెండు ఈక్వల్ కావు అంటే ఏదో ఒకటి చిన్నది ఒకటి పెద్దదై ఉండొచ్చుగా. ఈ రెండిట్లో ఏదో ఒకటి చిన్నది ఒకటి పెద్దదై ఉంటుంది. ఇక్కడ నేను ఏమని సపోజ్ చేసుకున్నా? ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి ఆర్ ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ బి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగచ్చు. ఎఫ్ ఆఫ్ ఏ చిన్నది, ఎఫ్ ఆఫ్ ఏ బి పెద్దది, లేదా రివర్స్.
ఏది తీసుకున్నా పర్లా. నేను ఏది తీసుకున్నానంటే ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ ఏనే చిన్నది ఎఫ్ ఆఫ్ బి కన్నా అని తీసుకుని స్టార్ట్ చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు నాకు ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బికి మధ్యలో చూడండి, ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి అన్నాను కదా ఫస్ట్ కేసు. అంటే ఈ రెండింటి నెంబర్స్ ఏమైనా రెండు నెంబర్స్ ఉంటే మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్స్ దొరుకుతాయి, కంపల్సరీ దొరుకుతాయి. ఎఫ్ ఆఫ్ ఏ కే బిలాంగ్స్ టు రెండింటి మధ్యలో ఎఫ్ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ కే లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా. మరి ఇక్కడ నాకు తీసుకున్న ఎలిమెంట్ చూడండి, ఈ కండిషన్ బట్టి ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే లెస్ దాన్ 0, మరి దీన్ని బట్టి ఎఫ్ ఆఫ్ బి మైనస్ కే, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కే లెస్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ బి మైనస్ కే గ్రేటర్ దాన్ 0, గ్రేటర్ దాన్ 0. ఇలా రెండు కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. దీన్నే సింపుల్ గా రాసుకున్నాను, ఎఫ్ మైనస్ కే ఆఫ్ ఏ, ఎఫ్ మైనస్ కే ఆఫ్ ఏ లెస్ దాన్ 0, ఎఫ్ మైనస్ కే ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0 ఇలా తీసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు వచ్చిన ఈ కండిషన్స్ బట్టి ఒక సెట్ ఏని మన ఓన్ గా కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాము. ఒక్కసారి వాడు ఇచ్చిన డేటా ఇక్కడ వరకు చూడండి, ఏమన్నాడు, కంటిన్యూస్ అని ఇచ్చేసాడు, ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి అని ఇచ్చాడు, కంటిన్యూస్ అని ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి అని ఇచ్చాడు. ఈ రెండు క్వాలిటీస్ తప్పితే ఇంకా ఏమీ లేవు. సరే, ఇచ్చిన డేటా బట్టి ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి అంటే ఏంటి, ఈ రెండు ఈక్వల్ కావు, ఈ రెండు ఎలిమెంట్స్ ఈక్వల్ కావు. ఈక్వల్ కావంటే ఏదో ఒక ఎలిమెంట్ అంటే ఒక నెంబర్ చిన్నది ఒకటి నెంబర్ పెద్దదై ఉండొచ్చు. అంటే ఇక్కడ నాకు ఎఫ్ ఆఫ్ ఏ చిన్నది ఎఫ్ ఆఫ్ బి పెద్దది, లేదా ఎఫ్ ఆఫ్ ఏ పెద్దది ఎఫ్ ఆఫ్ బి చిన్నది అయి ఉండొచ్చు. నేను ఇక్కడ ఏ కేసు తీసుకుంటానంటే ఎఫ్ ఆఫ్ ఏ చిన్నదిలా తీసుకున్నాను. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి అన్న కేసు తీసుకుని స్టార్ట్ చేసుకుంటున్నాను. ఈ కేసు తీసుకుని దీని మీనింగ్ బట్టి ఇప్పుడు రెండు నెంబర్స్ మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి. కే తీసుకున్నాను, ఎఫ్ ఆఫ్ ఏకి ఎఫ్ ఆఫ్ బికి మధ్యలో ఒక నెంబర్ తీసుకున్నా, కే అని తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఈ కండిషన్ బట్టి ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే లెస్ దాన్ 0 అని రాయొచ్చు. ఈ కండిషన్ బట్టి ఎఫ్ ఆఫ్ బి మైనస్ కే గ్రేటర్ దాన్ 0, నథింగ్ బట్ ఎఫ్ మైనస్ కే ఆఫ్ ఏ లెస్ దాన్ 0, ఎఫ్ మైనస్ కే ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0 అని తీసుకున్నాను. ఇప్పుడు వచ్చిన ఈ రెండు కండిషన్స్ బట్టి క్యాపిటల్ ఏ అనే ఒక సెట్ ని మన ఓన్ గా కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాము. క్యాపిటల్ ఏ అనే సెట్ ని మన ఓన్ గా కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం. క్యాపిటల్ ఏ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ మైనస్ కే ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. ఇలాంటి కండిషన్ సాటిస్ఫై చేస్తున్న ఒక ఎలిమెంట్ దొరికితే అది క్యాపిటల్ ఏలో ఉంటుంది. ఎలాంటి కండిషన్, ఎఫ్ మైనస్ కే ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 అయి ఉండాలి. ఆ దొరికిన ఎక్స్ క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బిలో మాత్రమే ఉండాలి. క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బిలో ఉండాలి ఎలిమెంట్. అలాగే అది ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి, ఆ ఎలిమెంట్ అనేది ఎఫ్ మైనస్ కే ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 అయి ఉండాలి. ఈ రెండు కండిషన్ సాటిస్ఫై చేస్తే ఏదన్నా ఒక ఎలిమెంట్ దొరికితే అది కంపల్సరీ దేనిలో ఉంటది, క్యాపిటల్ ఏలో ఉంటది. అలాంటి ఒక కండిషన్, అలాంటి ఒక సెట్ ని మనం ఓన్ గా క్రియేట్ చేసుకున్నాం అనమాట. అలాంటి ఒక సెట్ ని మనం ఓన్ గా క్రియేట్ చేసుకున్నాం, దానికి క్యాపిటల్ ఏ అని పేరు పెట్టా. మరి క్యాపిటల్ ఏ గురించి మాట్లాడుకుందాం. క్యాపిటల్ ఏలో అసలు ఎలిమెంట్స్ ఏమన్నా ఉంటాయా ఉండవా, ఉంటే గనక ఏమైంది అవన్నీ చెక్ చేసుకుందాం. సరే, క్లియర్లీ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిలో స్మాల్ ఏ అనేది ఉంటది కదా, క్లియర్లీ ఉంది. అలాగే మన సపోజిషన్ ప్రకారం అంటే ఏ క్యాపిటల్ ఏ ముందు సపోజ్ చేసుకున్నాను, ఎఫ్ మైనస్ కే ఆఫ్ ఏ లెస్ దాన్ 0నేగా మనం సపోజ్ చేసుకున్నది. ఇదిగోండి, ఎఫ్ మైనస్ కే ఆఫ్ ఏ లెస్ దాన్ 0 సపోజ్ చేసుకున్నాము. ఓకేనా. మరి దాని ప్రకారం చూడండి, ఈ రెండు కండిషన్ సాటిస్ఫై చేస్తుంది స్మాల్ ఏ. ఈ రెండు కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి స్మాల్ ఏ దేనిలో ఉంటది, క్యాపిటల్ ఏలో ఉంటది. క్యాపిటల్ ఏలో ఒక ఎలిమెంట్ అన్నా నేను చూపించగలిగాను కాబట్టి క్యాపిటల్ ఏ ఎలాంటి సెట్, నాన్ ఎంటీ సెట్ అనమాట. నెక్స్ట్ అలాగే క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిలో క్లియర్లీ ఏ ఎలిమెంట్ ఉంటది, బి కూడా ఉంటది, స్మాల్ బి కూడా ఉంటది. మరి ఎఫ్ మైనస్ కే ఆఫ్ బి అనేది లెస్ దాన్ 0నా గ్రేటర్ దాన్ 0నా, నాకు ఇది ఎఫ్ మైనస్ కే ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0 అని తీసుకున్నాను. మరి ఇక్కడ నాకు నాట్ లెస్ దాన్ 0 అనమాట. ఈ కండిషన్ సాటిస్ఫై చేయడం లేదు కాబట్టి అది దేనిలో ఉండటం లేదు, బి డస్ నాట్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. బి అనేది ఏలో ఉండటం లేదు.
స్మాల్ ఏ అనేది క్యాపిటల్ ఏలో ఉంది కానీ స్మాల్ బి అనేది క్యాపిటల్ ఏలో లేదు. మరి చూడండి నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఏ అనేది స్మాల్ ఏ అనేది క్యాపిటల్ ఏలో ఉంది, స్మాల్ బి అనేది క్యాపిటల్ ఏలో లేదు. కానీ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి సెట్ డెఫినేషన్ క్యాపిటల్ ఏ సెట్ డెఫినేషన్ నుంచి తీసుకున్న సెట్ డెఫినేషన్ నుంచి క్యాపిటల్ ఏ క్లియర్లీ సబ్సెట్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి, అది కరెక్ట్ గా తెలుస్తుంది. మరి క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో అప్పర్ బౌండ్ ఏది? బి. చాలా అప్పర్ బౌండ్స్ ఉంటాయి, బి కూడా అప్పర్ బౌండ్. మరి ఈ సెట్ దీనికన్నా చిన్నది, ఈ సెట్ కూడా ఏ కూడా ఏమి అప్పర్ బౌండ్ ఏదవుతుంది? బి అనేది అప్పర్ బౌండ్ అవుతుంది. స్మాల్ బి అనేది అప్పర్ బౌండ్ ఆఫ్ క్యాపిటల్ ఏ అవుతుంది. ఓకేనా? మరి ఈ సెట్ కి అప్పర్ బౌండ్ స్మాల్ బి కాబట్టి దానికి చిన్న సెట్ కూడా అప్పర్ బౌండ్ ఏమవుతుంది? స్మాల్ బి అవుతుంది. అంటే స్మాల్ బి అనేది క్యాపిటల్ ఏలో లేదు, స్మాల్ బి అనేది క్యాపిటల్ ఏకి అప్పర్ బౌండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దొరికిన ఈ క్వాలిటీస్ అన్ని ఇప్పుడు మనం పెట్టుకోవాలి. దానికోసం క్లియర్లీ ఇప్పుడు నాకు ఏ గురించి మాట్లాడుతున్నాను. ఏ ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి? ఏ ఈజ్ నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అండ్ ఏకి ఏం దొరికింది? ఏ హ్యాస్ అప్పర్ బౌండ్ దొరికింది. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న ఒక సెట్ నాకు క్యాపిటల్ ఏ దొరికింది. నాకు అప్పర్ బౌండ్ దొరికింది కాబట్టి ఇప్పుడు కంప్లీట్నెస్ యాక్సియం ప్రకారం అప్పర్ బౌండ్ దొరికింది కాబట్టి ఏకి ఏం ఎగ్జిస్ట్ అవుతుంది? దేర్ ఎగ్జిస్ట్ సుప్రీమం ఆఫ్ క్యాపిటల్ ఏ, సుప్రీమం దొరుకుతుంది. దేర్ ఎగ్జిస్ట్ సుప్రీమం ఆఫ్ క్యాపిటల్ ఏ. ఏకి అప్పర్ బౌండ్ దొరికింది కాబట్టి సుప్రీమం గురించి మాట్లాడుతున్నా. దేర్ ఎగ్జిస్ట్ సుప్రీమం ఆఫ్ క్యాపిటల్ ఏ. లెట్ ఇట్ బి ఏమనుకుంటున్నాను? సి అనుకుంటున్నాను. ఆ సుప్రీమం కి ఒక పేరు ఇచ్చా. ఏమని ఇచ్చాను? సి అని నేమ్ ఇచ్చాను అనమాట. ఓకేనా? ఏకి ఉన్న క్వాలిటీస్ బట్టి ఏకి ఏం దొరికింది? సుప్రీమం దొరికింది. దానికి నేమ్ ఏమని ఇచ్చాము? సి అని నేమ్ ఇచ్చాము. క్లియర్లీ సి వచ్చి దేనిలో ఉంటది? క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి లో ఉంటది. నథింగ్ బట్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అని రాయొచ్చు. ఇది కూడా ఓకే. ఓకే, ఇప్పుడు సి అనే కొత్త ఎలిమెంట్ దొరికింది, అది సుప్రీమం. ఏకి సుప్రీమం అవుతుందంటే లీస్ట్ అప్పర్ బౌండ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ అనేది కంటిన్యూస్, మరి కే అనేది కాన్స్టెంట్. ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్. మరి ఎఫ్ అనేది కంటిన్యూస్, కే అనేది కంటిన్యూస్. ఎఫ్ మైనస్ కే ఈజ్ ఆల్సో కంటిన్యూస్. Since f minus k is continuous on closed interval a comma b, interval మొత్తం మీద continuous అంటే interval లో ఉన్న ప్రతి పాయింట్ దగ్గర continuous. కాబట్టి f minus k is continuous at small a. కంటిన్యూస్ అవుతుంది అంటే రైట్ కంటిన్యూస్ అవుతుంది, లెఫ్ట్ కంటిన్యూస్ అవుతుంది. రైట్ కంటిన్యూస్ ఎట్ స్మాల్ ఏ. రైట్ కంటిన్యూస్ ఎట్ స్మాల్ ఏ అయితే ఇందాక మనం చిన్న నోట్స్ చూసాం చూడండి, ఆ నోట్స్ లో పాయింట్స్. రైట్ కంటిన్యూస్ ఎట్ స్మాల్ ఏ అయితే ఏ కన్నా ఎక్కువ ఇంటర్వెల్ తీసుకోవాలి, ఏ కన్నా ఎక్కువ ఇంటర్వెల్ అన్నట్టు తీసుకోవాలి. దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు రైట్ కంటిన్యూస్ ఎట్ ఏ కాబట్టి ఏ కామా ఏ ప్లస్ డెల్టా సచ్ దట్ f minus k of x and f minus k of a have సేమ్ సైన్. రెండిటికి సేమ్ సింబల్స్ ఉంటాయి. ఇందాక నోట్ యూజ్ చేసుకొని చెప్తున్నాను ఇది. ఓకేనా? ఆ నోట్ యూజ్ చేసుకుని f minus k is right continuous at a and also f minus k of a not equal to 0 నేగా less than 0 కదా. ఇది less than 0 అంటే not equal to 0 నేగా అర్థం. అందుకని not equal to 0. Then there exists x belongs to open interval a comma a plus delta such that f minus k of x and f minus k of a have same symbols. ఆల్రెడీ f minus k of a కి ఏ సింబల్ ఉంది? లెస్ దాన్ 0. కాబట్టి దీనికి కూడా ఏ సింబల్ ఉంటుంది? లెస్ దాన్ 0. f minus k of x లెస్ దాన్ 0. f minus k of x లెస్ దాన్ 0 అయితే దేనిలో ఉంటది? ఆ ఎలిమెంట్ వచ్చి దేనిలో ఉంటది? క్యాపిటల్ ఏ లో ఉంటది. ఇప్పుడు నాకు స్మాల్ ఎక్స్ అనేది క్యాపిటల్ ఏ లో ఉంది. ఆల్రెడీ స్మాల్ ఏ కూడా దేనిలో ఉంది? క్యాపిటల్ ఏ లో ఉంది ఆల్రెడీ స్మాల్ ఏ. ఇప్పుడు ఈ రెండు ఎలిమెంట్స్ క్యాపిటల్ ఏ లోవే. మరి దొరికిన ఎక్స్ అనేది ఈ రిలేషన్ కావాలి, స్మాల్ ఏ కి ఎక్స్ కి రిలేషన్ కావాలి. అంటే ఏది పెద్దది ఏది చిన్నది కావాలి. దానికోసం ఇంటర్వెల్ నేను ఎలా తీసుకున్నాను? ఏ కామా ఏ ప్లస్ డెల్టా అని తీసుకున్నా కదా ఇంటర్వెల్. ఇప్పుడు ఎక్స్ వచ్చి ఈ ఓపెన్ ఇంటర్వెల్ లో ఉంది అంటే ఎక్స్ అనేది ఏకి ఏ ప్లస్ డెల్టాకి మధ్యలో ఎక్కడో ఒక చోట ఉంటది. మరి ఈ రెండిటికి రిలేషన్ కావాలి. ఇంటర్వెల్ అంటే రైట్ సైడ్ ఉన్నాయే పెద్దవి,
మరి రైట్ సైడ్ ఏది ఉంది నాకు ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ పెద్దది ఏ కన్నా స్మాల్ ఏ కన్నా ఎక్స్ పెద్దది. ఇప్పుడు చూడండి స్మాల్ ఏ క్యాపిటల్ ఏలోదే ఎక్స్ క్యాపిటల్ ఏలోదే ఈ రెండు క్యాపిటల్ ఏలో ఉన్న రెండు ఎలిమెంట్సే. ఈ రెండిట్లో ఏది పెద్దది ఎక్స్ పెద్దది కాబట్టి ఎక్స్ ఏమవుతుంది అప్పర్ బౌండ్ అవుతుంది. మరి ఎక్స్ కన్నా చిన్నది ఏం కావడం లేదు అప్పర్ బౌండ్ కావడం లేదు. స్మాల్ ఏ అనేది అప్పర్ బౌండ్ కావడం లేదు. అప్పర్ బౌండ్ కానప్పుడు అసలు సుప్రీమమే కాదుగా. అప్పర్ బౌండ్ అయితేనే నేను లీస్ట్ అప్పర్ బౌండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అసలు అప్పర్ బౌండే కానప్పుడు ఏం కావడం లేదు సుప్రీమం ఆఫ్ ఏ కావడం లేదు. సుప్రీమం ఆఫ్ ఏ అంటే మీనింగ్ ఏంటి సి కావడం లేదు. ఏ అనేది సి కావడం లేదు. నథింగ్ బట్ ఏ నాట్ ఈక్వల్స్ టు సి అని ప్రూవ్ చేసాం. ఏ నాట్ ఈక్వల్స్ టు సి. ఓకే అలాగే నెక్స్ట్ బి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎఫ్ అనేది కంటిన్యూసే కే అనేది కంటిన్యూసే ఎఫ్ మైనస్ కే కూడా ఏమవుతుంది కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఆ ఇంటర్వెల్ మొత్తం మీద కంటిన్యూస్ అయిందంటే ఇంటర్వెల్ లో ఉన్న ప్రతి పాయింట్ దగ్గర కంటిన్యూస్. ఇన్ పర్టికులర్ బి దగ్గర కూడా కంటిన్యూస్. ఎఫ్ మైనస్ కే ఈస్ కంటిన్యూస్ ఎట్ బి. కంటిన్యూస్ అయిందంటే రైట్ కంటిన్యూస్ అవుతుంది లెఫ్ట్ కంటిన్యూస్ అవుతుంది. ఎఫ్ మైనస్ కే ఈస్ లెఫ్ట్ కంటిన్యూస్ ఎట్ బి. లెఫ్ట్ కంటిన్యూస్ ఎట్ బి అన్నాం కాబట్టి లెఫ్ట్ అన్నప్పుడు బి కన్నా తక్కువ ఇంటర్వెల్ తీసుకోవాలి. బి కన్నా తక్కువ ఇంటర్వెల్. ఓకేనా ఎలా తీసుకుంటున్నాను ఇంటర్వెల్ ఎక్స్ మైనస్ ఎక్స్ బిలాంగ్స్ టు బి మైనస్ డెల్టా కామా బి సచ్ దట్ ఎఫ్ మైనస్ కే ఆఫ్ ఎక్స్ and f minus k of b have same sign same symbols ఉంటాయి ఈ రెండిటికి. ఆల్రెడీ f minus k of b కి ఏ సింబల్ ఉంది గ్రేటర్ దాన్ 0 కాబట్టి f minus k of x కూడా ఏ సింబల్ ఉంటుంది గ్రేటర్ దాన్ 0 ఉంటది. మరి గ్రేటర్ దాన్ 0 అవ్వడం వల్లే కదా b దేనిలో లేదు క్యాపిటల్ ఏ లో లేదు. ఇప్పుడు f minus k of x కూడా గ్రేటర్ దాన్ 0 ఎందుకంటే x దేనిలో ఉండదు క్యాపిటల్ ఏ లో ఉండదు. ఇప్పుడు నాకు క్యాపిటల్ ఏ లో లేని రెండు ఎలిమెంట్స్ దొరికినాయి బి ఒకటి ఎక్స్ ఒకటి. మరి ఆ బి ఎక్స్ కి రిలేషన్ కావాలి. ఆ రెండిట్లో ఏది పెద్దది ఏది చిన్నది. ఆల్రెడీ బి అనేది ఏలో లేకపోవడం వల్ల నేను బిని ఏమని పిలిచాను అప్పర్ బౌండ్ అని పిలిచాను. ఇప్పుడు ఎక్స్ కూడా ఏలో లేదు కాబట్టి ఎక్స్ ని ఏమని పిలుస్తాను అప్పర్ బౌండ్ అనే పిలుస్తాను. అప్పర్ బౌండ్స్ ఇన్ఫైనైట్ ఉండొచ్చు కదా ఒక సెట్ కి అప్పర్ బౌండ్స్ చాలా ఉండొచ్చు. ఇప్పుడు ఎక్స్ బి రెండు ఎలాంటివి ఏకి అప్పర్ బౌండ్సే రెండు అప్పర్ బౌండ్సే క్యాపిటల్ ఏకి. మరి రిలేషన్ చూద్దాం. తీసుకున్న ఎలిమెంట్ ఇంటర్వెల్ అలా తీసుకున్న బి మైనస్ డెల్టా కామా బి అని తీసుకున్నాను. ఎక్స్ వచ్చి ఈ ఓపెన్ ఇంటర్వెల్ లో ఉందంటే ఈ మధ్యలో ఎక్కడో ఒక చోట ఉన్నట్టే. ఇప్పుడు ఎక్స్ కి బి కి రిలేషన్ రైట్ సైడ్ బి ఉంది కాబట్టి బి పెద్దది. ఇప్పుడు ఈ రిలేషన్ చాలు నాకు. యాక్చువల్గా ఈ రెండు ఏలో లేవు. ఓకే ఈ రెండు అప్పర్ బౌండ్సే. ఓకే అప్పర్ బౌండ్సే ఎక్స్ అప్పర్ బౌండే బి అప్పర్ బౌండే. లీస్ట్ అప్పర్ బౌండ్ ఏది చిన్న అప్పర్ బౌండ్ ఏది రెండిట్లో ఎక్స్. చిన్న అప్పర్ బౌండ్ ఎక్స్. మరి చిన్న అప్పర్ బౌండ్ బి కావడం లేదు. చిన్న అప్పర్ బౌండ్ లీస్ట్ అప్పర్ బౌండ్ బి కావడం లేదు. లీస్ట్ అప్పర్ బౌండ్ బి కావడం లేదు. లీస్ట్ అప్పర్ బౌండ్ అంటే ఇంకో పేరు ఉంది అంటే సుప్రీమం బి కావడం లేదు. సుప్రీమం ఆఫ్ బి సుప్రీమం అనేది బి కావడం లేదు. ఇది బి కావడం లేదు అంటే సుప్రీమంకి ఏమని పేరు పెట్టా సి. బి అనేది సి కావడం లేదు. బి నాట్ ఈక్వల్స్ టు సి అని ప్రూవ్ చేసాం. బి నాట్ ఈక్వల్స్ టు సి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నాకు యాక్చువల్ గా స్టార్టింగ్ లో సి అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో ఉన్నట్టు తీసుకున్నా. అంటే నాకు ఆ సి అనేది ఏకి బికి మధ్యలో ఉంది. ఇన్ పర్టికులర్ ఈక్వల్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నాను. కానీ ఇప్పుడు నాకు చెప్పిన డేటా ప్రకారం ఏ నాట్ ఈక్వల్ టు సి అయింది బి నాట్ ఈక్వల్ టు సి అయింది. అంటే కంపల్సరీ ఆ సి అనేది దేనిలో ఉంటది సి అనేది ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బిలో ఉంది. దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఏమని ప్రూవ్ చేస్తానంటే ఎఫ్ మైనస్ కే ఆఫ్ సి ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేస్తా. ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేస్తాను. ఈక్వల్ టు ఏదన్నా ఒక నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పాలి అంటే అది నాట్ లెస్ దాన్ 0 నాట్ గ్రేటర్ దాన్ 0. అది 0 కన్నా తక్కువ కాదు 0 కన్నా ఎక్కువ కాదు అని చెప్పాం అనుకోండి అది కంపల్సరీ ఏమవుతుంది 0కి ఈక్వల్ అవుతుంది. నేను ఇప్పుడు కూడా అదే చెప్తాను. నాట్ లెస్ దాన్ 0 అని చెప్తాను నాట్ గ్రేటర్ దాన్ 0 అని చెప్తాను. దానికి కాంట్రడిక్షన్ వేలో లెస్ దాన్ 0 అయితే ఏమైంది గ్రేటర్ దాన్ 0 అయితే ఏమైంది అని తీసుకుని వెళ్తాం అనమాట. ఓకే
నెక్స్ట్ f మైనస్ k ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ a కామా b. కంటిన్యూస్ ఇంటర్వెల్ మొత్తం మీద కంటిన్యూస్ అంటే ఆ ఇంటర్వెల్ లో ఉన్న ప్రతి పాయింట్ దగ్గర కంటిన్యూస్. ఇన్ పర్టికులర్ c వచ్చి ఆ ఇంటర్వెల్ లో ఉంది అంటే c దగ్గర కూడా ఏమవుతుంది కంటిన్యూస్, c దగ్గర కూడా కంటిన్యూస్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూస్ తీసుకుంటున్నా కాబట్టి c కన్నా తక్కువ c కన్నా ఎక్కువ ఇంటర్వెల్ తీసుకుంటున్నాను అనమాట. c కన్నా తక్కువ c కన్నా ఎక్కువ ఇంటర్వెల్ లాగా తీసుకుంటున్నాను. That implies there exists x belongs to c minus delta comma c plus delta such that f minus k of c and f minus k of x have same sign. రెండిటికి సేమ్ సింబల్స్ ఉంటాయి అంటున్నాను. సరే సపోజ్ చేసుకుంటున్నాను f minus k of c less than 0 అయితే ఏమైంది, గ్రేటర్ దాన్ 0 అయితే ఏమైంది, రెండు కేసెస్ తీసుకుని చెప్తాను. ఇఫ్ f minus k of c less than 0 అయితే, లెస్ దాన్ 0 అయింది అనుకోండి, ఎలాంటి ఆ కండిషన్ ఎక్స్ వచ్చి దేనిలో ఉంటుంది కంపల్సరీ ఏలో ఉంటుంది. మరి ఎఫ్ మైనస్ కే ఆఫ్ సి లెస్ దాన్ 0 కాబట్టి సి కూడా దేనిలో ఉంది ఏలో ఉంది. ఇప్పుడు ఎక్స్ ఏలోనే సి ఏలోనే ఉంది. ఇప్పుడు నేను తీసుకున్న ఎక్స్ అనేది ఏ ఇంటర్వెల్లో తీసుకున్నాను, ఓపెన్ ఇంటర్వెల్ సి మైనస్ డెల్టా కామా సి ప్లస్ డెల్టా, అంటే మధ్యలో ఎక్కడో చోట సి ఉంటుందండి. అంటే ఇంటర్వెల్ మొత్తం మీద చెప్తున్నాను అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఈ ఇంటర్వెల్ ని పార్ట్స్ గా చేస్తున్నాను. పార్ట్స్ గా ఇక్కడి నుంచి ఇక్కడ ఒక పార్ట్, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పార్ట్ గా చేసుకుంటున్నాను. ఆ ఇంటర్వెల్ ని డివైడ్ చేసుకుంటున్నాను. ఓపెన్ ఇంటర్వెల్ సి మైనస్ డెల్టా కామా సి యూనియన్ సి కామా సి ప్లస్ డెల్టాగా స్ప్లిట్ చేసుకున్నాను. ఆ ఇంటర్వెల్ ని స్ప్లిట్ చేసుకున్నాను అనమాట. ఓకేనా. ఇప్పుడు నాకు ఇంటర్వెల్ మొత్తం మీద కండిషన్ చెప్పాను అంటే ఈ సబ్ ఇంటర్వెల్స్ మొత్తం మీదే కండిషన్ చెప్పడమే అని అర్థం. అంటే ఇంటర్వెల్ మొత్తం మీద కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఏది ఎఫ్ మైనస్ కే ఆఫ్ సి లెస్ దాన్ 0 అన్న కండిషన్ ఇంటర్వెల్ మొత్తం మీద చెప్పాలి, సబ్ ఇంటర్వెల్స్ మొత్తం మీద. వీటిల్లో నేను ఈ ఇంటర్వెల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ సి కామా సి ప్లస్ డెల్టా. నథింగ్ బట్ ఎక్స్ వచ్చి ఇంటర్వెల్ మధ్యలో ఎక్కడో చోట ఉంది. సికి ఎక్స్ కి రిలేషన్ ఏది పెద్దది, రైట్ సైడ్ ఉన్నది పెద్దది, ఎక్స్ పెద్దది. ఇప్పుడు చూడండి ఎక్స్ సి రెండు దేనిలో ఉన్నాయి ఏలో ఉన్నాయి, రెండిట్లో ఏది పెద్దది ఎక్స్ పెద్దది, అది రాస్తున్నాను చూడండి. ఎక్స్ కామా సి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, ఎక్స్ లెస్ దాన్ సి. యాక్చువల్గా ఈ రెండిట్లోను ఓకేనా, ఈ రెండిట్లోను ఎక్స్ లెస్ దాన్ సి అయినా ఎక్స్ లెస్ దాన్ సి. x belongs to terms x belongs to c comma c plus delta. x belongs to c comma c plus delta అనే ఓపెన్ ఇంటర్వెల్ తీసుకున్నాం కదా, అంటే x వచ్చి ఇక్కడ ఎక్కడో ఒక చోటు ఉంది అంటే x ఏ పెద్దది, రైట్ సైడ్ ఉన్నదే పెద్దది. x c లెస్ దాన్ x అన్నమాట. x c రెండు ఏలోవే, ఏలో ఉన్న రెండు ఎలిమెంట్స్ లో ఏది పెద్ద ఎలిమెంట్ ఇప్పుడు మనకి x పెద్దది అంటే ఎక్స్ అనేది ఏమయ్యే ఛాన్స్ ఉంది, అప్పర్ బౌండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్స్ అనేది అప్పర్ బౌండ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే సి అనేది అప్పర్ బౌండ్ కావడం లేదు. సి అనేది అప్పర్ బౌండ్ కానప్పుడు లీస్ట్ అప్పర్ బౌండే కాదు అంటే సుప్రీమమే కాదు, సి అనేది సుప్రీమమే కాదు. కానీ నేను సి అనేది సుప్రీమం అని తీసుకుని స్టార్ట్ చేస్తే ఇక్కడ సి అనేది సుప్రీమం కాదు అని వస్తుంది. ఇది కాంట్రడిక్షన్, రాంగ్ అనమాట. ఈ రాంగ్ ఎందుకు వచ్చింది, ఎఫ్ మైనస్ కే ఆఫ్ సి లెస్ దాన్ 0 అనుకోవడం వల్ల. కాబట్టి ఎఫ్ మైనస్ కే ఆఫ్ సి ఈజ్ లెస్ దాన్ 0 అనేది రాంగ్ అని రాసుకున్నాను. నెక్స్ట్ ఇంకో కేసు తీసుకుంటున్నాను. ఎఫ్ మైనస్ కే ఆఫ్ సి గ్రేటర్ దాన్ 0 అయితే ఏమైంది, ఎఫ్ మైనస్ కే ఆఫ్ సి గ్రేటర్ దాన్ 0. ఓకే, ఇప్పుడు ఎక్స్ సి రెండు అప్పర్ బౌండ్సే కదా, అప్పర్ బౌండ్స్ ఆఫ్ ఏ. మరి ఇక్కడ నాకు ఎక్స్ కామా సి అనేది అప్పర్ బౌండ్స్ ఆఫ్ ఏ ఇంటర్వెల్ మొత్తం మీద అంటున్నాను కదా, గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 అంటే ఇప్పుడు నాకు ఎఫ్ మైనస్ కే ఆఫ్ సి గ్రేటర్ దాన్ 0 అనే కండిషన్. గ్రేటర్ దాన్ 0 అవుతుందంటే కంపల్సరీ దేనిలో ఉండటం లేదు, ఏలో ఉండటం లేదు. ఏలో లేదు కాబట్టి సిని ఏమని పిలుస్తాను నేను, అప్పర్ బౌండ్ అని పిలుస్తాను. అలాగే ఇప్పుడు నాకు ఎక్స్ ఇక్కడ సేమ్ సింబల్స్ ఉన్నాయి కదా, ఎఫ్ మైనస్ కే ఆఫ్ సి కి ఎఫ్ మైనస్ కే ఆఫ్ ఎక్స్ కి సేమ్ సింబల్స్ ఉండాలి కదా. కాబట్టి ఎఫ్ మైనస్ కే ఆఫ్ సి కి గ్రేటర్ దాన్ కాబట్టి ఎక్స్ కూడా ఏ సింబల్ ఉండాలి, గ్రేటర్ దాన్ 0. అంటే ఎక్స్ కూడా దేనిలో లేదు, ఏలో లేదు. అంటే ఎక్స్ కూడా ఏమవుతుంది, అప్పర్ బౌండే అవుతుంది. రెండు అప్పర్ బౌండ్సే అవుతుంది క్యాపిటల్ ఏకి. ఇప్పుడు నాకు రెండు అప్పర్ బౌండ్స్ దొరికినాయి క్యాపిటల్ ఏకి. ఎక్స్ కామా సి ఆర్ అప్పర్ బౌండ్స్ ఆఫ్ ఏ. ఈ ఇంటర్వెల్ తీసుకున్నప్పుడు మరి ఈ ఇంటర్వెల్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటున్నాం. సి మైనస్ డెల్టా కామా సి ప్లస్ డెల్టా. ఈ ఓపెన్ ఇంటర్వెల్ ని మధ్యలో సి ఉంటుంది.
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఇంటర్వెల్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఇంటర్వెల్ గా డివైడ్ చేసుకున్నా. సి మైనస్ డెల్టా కామా సి యూనియన్ సి కామా సి ప్లస్ డెల్టా ఇంటర్వెల్ ని డివైడ్ చేసుకున్నాను. ఎక్స్ వచ్చి ఇంటర్వెల్ మొత్తం మీద ఉంది. ఇంటర్వెల్ మొత్తం మీద ఉందంటే ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ లో ఉండాలి, సెకండ్ సబ్ ఇంటర్వెల్ లోను సాటిస్ఫై చేయాలి. నేను ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ తీసుకున్నాను. ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ సి మైనస్ డెల్టా కామా సి అన్నాను కదా, ఎక్స్ ఇక్కడ ఉంది, మధ్యలో ఉంది. మరి రిలేషన్ ఏంటి? ఎక్స్ సి లో ఏది పెద్దది? సి పెద్దది. సి పెద్దది అంటే ఇప్పుడు నాకు చూడండి, ఎక్స్ సి రెండు ఏంటివి? అప్పర్ బౌండ్సే. ఈ రెండు అప్పర్ బౌండ్సే. దేనికి? ఏకి అప్పర్ బౌండ్. ఎక్స్ సి లో ఏది పెద్దది? సి పెద్దది. మరి ఇది అప్పర్ బౌండ్, ఇది అప్పర్ బౌండ్. చిన్న అప్పర్ బౌండ్ ఏది? ఎక్స్. అంటే లీస్ట్ అప్పర్ బౌండ్ ఇది అయ్యే ఛాన్స్ ఉంది. లీస్ట్ అప్పర్ బౌండ్ ఎక్స్ అవుతుంది, కానీ అంటే సుప్రీమం అనేది ఎక్స్ అవుతుంది. కానీ సుప్రీమం అనేది ఏమని తీసుకున్నా నేను? సి అని తీసుకుంటే సుప్రీమం ఏదని వస్తుంది? ఎక్స్ అని వస్తుంది. సుప్రీమం అనేది ఒకటే ఉంటది కానీ ఇన్ఫైనైట్ ఉండవు. మరి ఇక్కడ నాకు సుప్రీమం అనేది ఇంకొకటి ఉండొస్తుంది, అంటే ఇది రాంగ్. ఈ రాంగ్ అంతా ఎందుకు వచ్చింది? ఎఫ్ మైనస్ కే ఆఫ్ సి గ్రేటర్ దాన్ 0 అనుకోవడం వల్ల వచ్చింది. కాబట్టి కంపల్సరీ ఏమవుతుంది? ఎఫ్ మైనస్ కే ఆఫ్ సి నాట్ లేదా గ్రేటర్ దాన్ 0 అనేది రాంగ్. నాట్ గ్రేటర్ దాన్ 0 అని రాస్తా. అంటే నాట్ లెస్ దాన్ 0 అయింది, ఎఫ్ మైనస్ కే ఆఫ్ సి నాట్ లెస్ దాన్ 0 అయింది, నాట్ గ్రేటర్ దాన్ 0 అయింది. 0 కన్నా తక్కువ కాదు, 0 కన్నా ఎక్కువ కాదు. అంటే కంపల్సరీ ఏమవ్వాలి? ఈక్వల్ టు 0 అవ్వాలి. నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ సి మైనస్ కే ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు కే ఫర్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే ఇప్పుడు నాకు ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు కే ఈక్వల్ టు కే ఫర్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అన్నా కదా. సి అనేది ఆర్బిటరీ. ఈ ఓపెన్ ఇంటర్వెల్ లో ఎక్కడో ఒక చోట ఉంటుంది అనమాట, ఎక్కడైనా పర్లా. ఈ ఓపెన్ ఇంటర్వెల్ లో ఎక్కడైనా ఉంటుంది. ఆ దొరికిన సికి ఒక వాల్యూ అనేది, ఫంక్షనల్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ దొరికిన సికి ఆ ఓపెన్ ఇంటర్వెల్ లో ఉన్న ఎక్కడైనా సరే ఫంక్షనల్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. హెన్స్ ఎఫ్ టేక్స్ ఎవ్రీ వాల్యూ బిట్వీన్ ఏ వాల్యూ అయినా సరే ఎఫ్ ఆఫ్ ఏ కి ఎఫ్ ఆఫ్ బి కి మధ్యలో దొరుకుతుంది. ఎందుకంటే కే అంటే నేను ఎలా తీసుకున్నాను? కే లైస్ బిట్వీన్ కే అనేది ఎఫ్ ఆఫ్ ఏ కి ఎఫ్ ఆఫ్ బి కి మధ్యలో తీసుకున్నా కదా స్టార్టింగ్ లో. కే అంటే ఇక్కడ ఏంటి? ఎఫ్ ఆఫ్ సి. కే అంటే ఎఫ్ ఆఫ్ సి అని రాసుకున్నాను. అంటే ఎఫ్ ఆఫ్ సి వాల్యూ దేనికి మధ్యలో దొరుకుతుంది? ఎఫ్ ఆఫ్ ఏ కి ఎఫ్ ఆఫ్ బి కి మధ్యలో దొరుకుతుంది అని చెప్పడం కోసం ఇదన్నమాట. ఓకేనా? స్టార్టింగ్ లో డేటా అనేది కరెక్ట్ గా ఐడియా రాలేదు, ఇప్పుడు మాత్రం ఐడియా వస్తుంది. దీన్ని బట్టి ఇప్పుడు ఐడియా వచ్చింది అనమాట. ఓకేనా? నెక్స్ట్ థీరం, maximum and minimum theorem. Maximum and minimum theorem. Let f from closed interval a comma b to r. If f is continuous, then f attains its exact bounds at least once on closed interval a comma b అని ప్రూవ్ చేయమంటున్నారు. ఓకేనా? సరే, ఇది కూడా అంతే. స్టేట్మెంట్ డేటా ఏమి ఇచ్చాడో తీసుకుంటున్నాను. గివెన్ f is continuous on closed interval a comma b, every continuous function is bounded. కాబట్టి ఎఫ్ అనేది కంటిన్యూస్ కాబట్టి ఎఫ్ అనేది బౌండెడ్ అవుతుంది. వీ హ్యావ్ టు ప్రూవ్ దిస్ కండిషన్. ఇది కండిషన్ లాస్ట్ లో చూద్దాం. ఇచ్చిన డేటా మాత్రం యూజ్ చేసుకుంటున్నా. గివెన్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ అని ఇచ్చేసాడు. ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈస్ బౌండెడ్. బౌండెడ్ అవుతుందంటే ఫంక్షన్ ఏంటి? బౌండ్స్ దొరుకుతున్నాయి. ఆ ఫంక్షన్ కి బౌండ్స్ దొరుకుతుంది అంటే మీనింగ్ ఏంటి? సుప్రీమం దొరుకుతుంది, ఇన్ఫిమం దొరుకుతుంది అని అర్థం. ఓకేనా? ఫంక్షన్ కి సుప్రీమం దొరుకుతుంది, ఇన్ఫిమం దొరుకుతుంది. సచ్ దట్ ఆ ఫంక్షనల్ వాల్యూస్ అన్ని సుప్రీమం కి ఇన్ఫిమం కి మధ్యలో ఉంటాయి. లెట్ సుప్రీమం కేమో క్యాపిటల్ ఎం అని పేరు పెట్టా, ఇన్ఫిమం కేమో స్మాల్ ఎం అని పేరు పెట్టాను. సుప్రీమమే పెద్దదిగా అన్నిటికన్నా, ఆ ఫంక్షనల్ వాల్యూస్ అన్నిటికన్నా సుప్రీమమే పెద్దది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం. సుప్రీమం అంటే క్యాపిటల్ ఎం ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాను కదా, అంటే ఈక్వల్ అయ్యే ఛాన్స్ కూడా ఉందిగా, కాబట్టి ఆ ఛాన్స్ నేను తీసుకుంటున్నాను. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎం కదా, నేను నాట్ ఈక్వల్ ఎం అయితే ఏంటి అని తీసుకున్నాను. అంటే అసలు ఈక్వల్ అయ్యే ఛాన్సే లేదు అని తీసుకుంటున్నాను. యాక్చువల్ గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అన్నాను కదా, అంటే లెస్ దాన్ అవ్వచ్చు, ఈక్వల్ కూడా అవ్వచ్చు. అసలు ఇక్కడ ఈక్వల్ అనే సింబలే లేదు. ఈక్వల్ కాకపోతే ఏమైంది అని తీసుకుని వెళ్తున్నాను. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ లెస్ దాన్ ఎం, అసలు ఈక్వలే కాదు, ఈక్వల్ అనే రిలేషన్ రాదు అన్నట్టు తీసుకుని వెళ్తున్నా కాంటెక్షన్ వేలు. ఒకవేళ అయితే ఏంటి అని తీసుకుంటున్నాను అనమాట. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఎం,
f of x not equal to m nothing but f of x minus m not equal to 0 for any x belongs to closed interval a comma b. ఆ కండిషన్ తీసుకుని స్టార్ట్ చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు f of x minus m అలా అన్నా పర్లేదు, m minus f of x not equal to 0 అన్నా పర్లేదు. f అనేది కంటిన్యూస్, m అనేది కాన్స్టెంట్, m మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాన్స్టెంట్ ఫంక్షన్ అయితే కంటిన్యూస్ కూడా అవుతుంది. కాబట్టి కంటిన్యూస్ మైనస్ కంటిన్యూస్ అంటే ఇది m మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఏమవుతుంది, కంటిన్యూస్ అవుతుంది. m మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ అయిందంటే 1/m మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఏమవుతుంది, కంటిన్యూస్ అవుతుంది. ఓకేనా? ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్. అంటే 1/m మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఏమవుతుంది, బౌండెడ్ అవుతుంది. బౌండెడ్ అవుతుందంటే దానికి ఏం దొరుకుతుంది, బౌండ్స్ దొరుకుతుంది. బౌండ్స్ నథింగ్ బట్ సుప్రీం దొరుకుతుంది, ఇన్ఫిమం దొరుకుతుంది. అంటే 1/m మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి సుప్రీం దొరికింది, ఇన్ఫిమం దొరికింది. నేను సుప్రీమం తీసుకొని చేస్తున్నాను. లెట్ 1/m మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ సుప్రీమం g, క్యాపిటల్ G ని సుప్రీమం అనుకుంటున్నాను. సుప్రీమం అవుతుందంటే ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పర్ బౌండ్ అవుతుంది. 1/m మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి g అనేది అప్పర్ బౌండ్ అవుతుంది. g అనేది అప్పర్ బౌండ్ అంటే అన్నిటికన్నా పెద్దది. ఆ ఫంక్షనల్ వాల్యూ 1/m మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షనల్ వాల్యూ కన్నా g నే పెద్దది అని తీసుకున్నాను. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేశారు. 1/g లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అటు తీసుకురండి, 1/g అటు తీసుకెళ్ళండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m మైనస్ 1/g. నెక్స్ట్ క్లియర్లీ m minus 1/g is upper bound of f1 అన్నాను కదా ఇక్కడ నేను. క్లియర్లీ m minus 1/g పెద్దదా, m పెద్దదా? m minus 1/g m. ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే క్లియర్లీ m ఏ పెద్దదంట. ఎందుకంటే ఇక్కడ m నుంచి ఎంతో కొంత కట్ ఆఫ్ చేస్తున్నాను కదా, అంటే m ఏ పెద్దదవుతుంది కదా. మరి ఇప్పుడు నాకు m minus 1/g m లో m పెద్దది. మరి ఈ రిలేషన్ ప్రకారం m మైనస్ 1/g అనేది ఇక్కడ అప్పర్ బౌండ్ అన్న. ఎందుకు అప్పర్ బౌండ్ అన్నానంటే ఇక్కడ చూడండి, ఈ కండిషన్ ప్రకారం అప్పర్ బౌండ్ అన్న. ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు m మైనస్ 1/g. ఈ ఫంక్షనల్ వాల్యూస్ అన్నిటికన్నా ఇంటర్వెల్ మీద m మైనస్ 1/g నే పెద్దది. అంటే m మైనస్ 1/g అనేది ఏమవుతుంది, అప్పర్ బౌండ్ అవుతుంది. m మైనస్ 1/g అప్పర్ బౌండ్ అయింది. m అనేది కూడా ఇక్కడ అప్పర్ బౌండ్. కాకపోతే నేను ఎలా తీసుకున్నాను, లీస్ట్ అప్పర్ బౌండ్ తీసుకున్నాను. ఇది అప్పర్ బౌండ్, ఇది అప్పర్ బౌండ్, రెండు అప్పర్ బౌండ్సే. చిన్న అప్పర్ బౌండ్ ఏది ఈ రెండిట్లో, m మైనస్ 1/g అనేది లీస్ట్ అప్పర్ బౌండ్. అంటే సుప్రీమం ఏదయ్యే ఛాన్స్ ఉంది, m మైనస్ 1/g అనేది సుప్రీమం అయ్యే ఛాన్స్ ఉంది. సుప్రీమం ఇది అవుతుంది కానీ m అవ్వడం లేదు. సుప్రీమం ఏమో ఒకటే ఉంటుంది, 2 3 ఉండవు ఒక ఫంక్షన్ కి. మరి ఇక్కడ ఆల్రెడీ నేను స్టార్టింగ్ లో సుప్రీమం అంటే క్యాపిటల్ M అని తీసుకున్నాను. ఇప్పుడు నాకు సుప్రీమం ఇది కాదు అని వస్తుంది. మరి సుప్రీమం ఒకటే ఉండాలి. కాబట్టి ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది అంటే స్టార్టింగ్ లో నేను నాట్ ఈక్వల్ టు అనుకోవడం వల్ల. దేర్ఫోర్ f of x ఈక్వల్ టు m అవుతుంది ఏదో ఒక పాయింట్ దగ్గర. f of x ఈక్వల్ టు m అవుతుంది, క్యాపిటల్ M అవుతుంది. అలాగే సిమిలర్లీ f of x ఈక్వల్ టు స్మాల్ m కూడా అవుతుంది. ఈ రెండు కండిషన్స్ అంటే f కి వాల్యూస్ దొరుకుతాయి. అటైన్స్ ఇట్స్ బౌండ్స్ అట్ లీస్ట్ వన్స్. ఆ బౌండ్స్ వాల్యూస్, బౌండ్స్ అంటే సుప్రీమం ఇన్ఫిమం వాల్యూస్ f కి కనీసం ఏదో ఒక పాయింట్ దగ్గర దొరికి తీరుతాయి. సుప్రీమం ఇన్ఫిమం వాల్యూస్, ఆ ఫంక్షనల్ వాల్యూస్ కనీసం ఒక పాయింట్ దగ్గర దొరికి తీరుతాయి అని చెప్పడం కోసం ఇది. నెక్స్ట్ uniformly continuous. Let capital A be an aggregate and f is a function. Then f is said to be uniformly continuous if mod x1 minus x2 less than delta implies mod f of x1 minus f of x2 less than epsilon అన్న. యాక్చువల్గా కంటిన్యూస్ డెఫినేషన్ చెప్పేటప్పుడు కూడా ఇదే రిలేషన్. కాకపోతే అక్కడ x అనేది రీచ్ అయ్యే ఎలిమెంట్ తీసుకున్నా, అంటే ఎంతో కొంత డిస్టెన్స్ ఉండొచ్చు. అప్పుడు f of x అనేది f of a కి రీచ్ అవ్వాలి అన్న. సేమ్ అలాగే చెప్తున్నాను ఇప్పుడు కూడా. నేను ఇక్కడ తీసుకున్న ఎలిమెంట్స్ మాత్రం ఎలా తీసుకుంటున్నా, పక్కన ఉన్న ఎలిమెంట్స్ లా తీసుకుంటున్నాను. అక్కడైతే రీచ్ అవుతున్న ఎలిమెంట్ తీసుకుంటున్నా, ఇక్కడేమో పక్క ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. ఇఫ్ x1 అనేది x2 కి రీచ్ అవుతుంటే
ఎఫ్ ఆఫ్ x1 అనేది దేనికి రీచ్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ x2 ని రీచ్ అవుతుంది. వేర్ ఆ x1 x2 అనేవి రెండు వచ్చి దేనిలోవి, క్యాపిటల్ ఏలోవే పక్క పక్కన ఎలిమెంట్స్ లాగా, అంటే కొంచెం డిస్టెన్స్ తగ్గేలాగా తీసుకుంటాను అనమాట. ఓకేనా. కంటిన్యూస్ డెఫినేషన్ లో అయితే ఎక్స్ కి ఏ కి ఎంతో కొంత డిస్టెన్స్ ఉండొచ్చు, రీచ్ అవుతున్న ఎలిమెంట్ ని తీసుకున్నాను, ఎంతో కొంత డిస్టెన్స్ ఉండొచ్చు, రీచ్ అవుతున్న ఎలిమెంట్. ఇక్కడ నేను యూనిఫామ్లీ కంటిన్యూస్ తీసుకునేటప్పుడు టాపిక్ లో ఎలిమెంట్స్ ఎలా తీసుకున్నాను, పక్క పక్క ఎలిమెంట్స్ తీసుకుని చెప్పుకుంటున్నాను అనమాట. x1 x2 ఓకేనా, పక్క పక్కన ఎలిమెంట్స్ తీసుకుని చెప్పుకున్నాను. దాని మీద డిపెండ్ అయ్యి థీరం యూనిఫామ్లీ కంటిన్యూస్ థీరం. యూనిఫామ్లీ కంటిన్యూస్ థీరం, ఏ ఫంక్షన్ f is said to be uniform is continuous then f is uniformly continuous. సింపుల్ స్టేట్మెంట్ అమ్మా. యూనిఫామ్లీ కంటిన్యూస్ థీరం స్టేట్మెంట్ ఏంటి, కంటిన్యూస్ అయితే చాలు, కంటిన్యూస్ అయితే చాలు ఏమవుతుందని ప్రూవ్ చేయాలి, యూనిఫామ్లీ కంటిన్యూస్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. కంటిన్యూస్ అయితే యూనిఫామ్లీ కంటిన్యూస్ అంటే కంటిన్యూస్ అని మాత్రమే తీసుకోవాలి, ఇంకేం తీసుకోకూడదు. ఫైనల్ గా యూనిఫామ్లీ కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాలి. సరే, గివెన్ f is కంటిన్యూస్, కంటిన్యూస్ అయితే చాలు కదా, బోరల్స్ థీరం స్టేట్మెంట్ వాడచ్చు కదా. బోరల్స్ థీరం స్టేట్మెంట్ ప్రకారం ఒక పార్టీషన్ దొరుకుతుంది సచ్ దట్ ఆ పార్టీషన్ లో ఉన్న రెండు ఎలిమెంట్స్ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తూ బోరల్స్ థీరం స్టేట్మెంట్ యూజ్ చేశాను. By Borel's theorem, there exists a partition such that mod f of x1 minus f of x2 less than epsilon. ఇక్కడ epsilon plus in particular epsilon by 2 తీసుకున్నా. Where x1 comma x2 belongs to IR. Where IR అంటే ఏదో ఒక సబ్ ఇంటర్వెల్. ఓకేనా. Borel's theorem స్టేట్మెంట్ డైరెక్ట్ గా యూజ్ చేసుకున్నాను ఇక్కడ నేను. నెక్స్ట్, ఇప్పుడు x1 x2 అనేవి ఈ IR లో ఉన్నాయి కదా. IR లో ఉన్నాయి అంటే ఏదో ఒక సబ్ ఇంటర్వెల్ లో ఉన్నాయి. అంటే ఆ x1 x2 వచ్చి సేమ్ సబ్ ఇంటర్వల్స్ లో ఉండొచ్చు, లేదంటే ఉండకపోవచ్చు. రెండు కేసెస్ తీసుకుని చెప్తున్నాను. x1 x2 అనేవి ఏదో ఒక సబ్ ఇంటర్వెల్ లో ఉన్నాయి. సబ్ ఇంటర్వల్స్ I1 I2 I3 I4 చాలా ఉన్నాయి. మరి వీటిల్లో x1 x2 ఎక్కడైనా ఉండొచ్చు, అంటే ఒకే సబ్ ఇంటర్వెల్ లో ఉండొచ్చు, లేదంటే ఒకే సబ్ ఇంటర్వెల్ లో ఉండకపోవచ్చు. అలా టూ కేసెస్ తీసుకుని చెప్తాను ఇక్కడ నేను. నెక్స్ట్, ఒక క్లోజ్ ఇంటర్వెల్ ఉందని కానీ కంపల్సరీ ఏం దొరుకుతుంది, ఏ క్లోజ్ ఇంటర్వెల్ ఉన్నా సరే పార్టీషన్ దొరుకుతుంది. పార్టీషన్ రాసా, పి అని పెట్టా. పార్టీషన్ నుంచి ఏం రాయొచ్చు, సబ్ ఇంటర్వెల్స్ రాయొచ్చు, సబ్ ఇంటర్వెల్స్. ఇప్పుడు ప్రతి సబ్ ఇంటర్వెల్ I1 I2 I3 అండ్ సో ఆన్ IN ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ వచ్చాయి నాకు ఇక్కడ, n సబ్ ఇంటర్వెల్స్ వచ్చాయి. n సబ్ ఇంటర్వెల్స్ యొక్క లెంత్లు కూడా ఎంత, Δ1 Δ2 అండ్ సో ఆన్ Δn. వాటిల్లో ఆ లెంత్ల్లో మినిమం వాల్యూ ఎంతో కొంత మినిమం లెంత్ ఉన్న ఇంటర్వెల్ ఉంటది కదా, ఆ మినిమం లెంత్ ఉన్న ఇంటర్వెల్ లో హాఫ్ పార్ట్ నేను ఏమనుకుంటున్నాను, డెల్టా అనుకుంటున్నా. ఇప్పుడు నాకు సబ్ ఇంటర్వెల్స్ దొరికినాయి, I1 I2 I3 అండ్ సో ఆన్ IN సబ్ ఇంటర్వెల్స్ అయితే దొరికినాయి. సబ్ ఇంటర్వెల్స్ నుంచి వాటి లెంత్లు వచ్చినాయి, నాకు లెంత్లు వచ్చినాయి. ఆ లెంత్లన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టాను, అంటే ఇది ఒక నెంబర్ లాంటిది అనమాట. ఈ లెంత్ అన్నిట్లో చిన్న లెంత్ ఉంటది కదా, ఆ చిన్న లెంత్ లో ఉన్న హాఫ్ పార్ట్ ని నేను ఏమని సపోజ్ చేసుకుంటున్నాను, డెల్టా అని సపోజ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ పాజిటివ్ కాబట్టి వచ్చే వాల్యూ కూడా ఏంటి, పాజిటివే. కాబట్టి క్లియర్లీ డెల్టా గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు నాకు x1 x2 సెలెక్ట్ చేసుకున్నా, ఎక్కడో చోట ఉండొచ్చు అన్నాను కదా. ఆ x1 x2 ఏదో ఒక సబ్ ఇంటర్వెల్ లో ఉన్నాయి, ఏదో ఒక సబ్ ఇంటర్వెల్ లో ఉన్నాయి. మరి IR ఈ సబ్సెట్ ఆఫ్ క్లోజ్ ఇంటర్వెల్ A, B కదా, ఇవన్నీ క్లోజ్ ఇంటర్వెల్ సబ్సెట్స్ కదా. అందుకని x1, x2 బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వెల్ A, B సచ్ దట్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నానంటే ఆ x1 మైనస్ x2 కి డిఫరెన్స్ అనేది డెల్టా కన్నా తక్కువ ఉండేలాగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే మనం తీసుకున్న ఆ x1 x2 ఎక్కడున్నాయో మనకు తెలియదు, సేమ్ సబ్ ఇంటర్వెల్స్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను సెలెక్ట్ చేసుకున్నా ఎలాగా, ఆ x1 x2 కి డిఫరెన్స్ డెల్టా కన్నా తక్కువ ఉంది. డెల్టానే చాలా చిన్నది, చాలా చిన్న వాల్యూ. ఆ డెల్టా కన్నా చిన్నది ఇంకా x1 మైనస్ x2 అనేది ఇంకా చిన్నది. అంటే నాకు ఆ x1 x2 మధ్య వేరియేషన్ డెల్టా కన్నా చిన్నది అంటే x1 x2 మధ్య వేరియేషన్ చాలా దగ్గరగా ఉన్నట్టేగా. ఆ రెండు ఎలిమెంట్స్ చాలా చాలా దగ్గర. దీన్ని బట్టి చెప్తున్నా, డెల్టా చిన్నది, డెల్టా కన్నా ఈ వాల్యూ చిన్నది, అంటే x1 x2 డిఫరెన్స్ చిన్నది.
అంటే x1 x2 మధ్య వేరియేషన్ చిన్నది అంటే x1 x2 చాలా చాలా నియర్ గా ఉన్నట్టు అలా తీసుకున్న ఎలిమెంట్స్ ని చాలా చాలా దగ్గరగా ఉన్నట్టు తీసుకున్నా. చాలా చాలా దగ్గరగా ఉంది అంటే కంపల్సరీ సేమ్ సబ్ ఇంటర్వల్స్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు అన్న దాన్ని ఎలా తీసుకున్నాను, పక్క సబ్ ఇంటర్వల్స్ లోనే ఉండొచ్చు. సేమ్ సబ్ ఇంటర్వెల్ లో ఉండొచ్చు లేదా పక్క సబ్ ఇంటర్వెల్స్ లోనే ఉండొచ్చు. సరే ఫస్ట్ కేసు సేమ్ సబ్ ఇంటర్వెల్ లో ఉంటే ఏమైంది, సేమ్ సబ్ ఇంటర్వెల్ లో ఉందనుకోండి బోర్న్స్ థీరం స్టేట్మెంట్ ఈక్వేషన్ 1 అని పెట్టేగా దానిలో పెట్టేస్తున్నాను. సేమ్ సబ్ ఇంటర్వెల్ లో ఉంటే mod f(x1 - f(x2) less than epsilon. ఓకేనా. మరి ఈ కండిషన్ మొత్తం రాసా అనుకోండి. ఇప్పుడు వచ్చిన వాల్యూస్ అన్ని ఫర్ ఈచ్ epsilon greater than 0 there exists delta greater than 0 such that x1 approaches to x2. ఇదిగోండి ఇక్కడ తీసుకున్నాం. మనకి కండిషన్ mod f(x1 - f(x2) less than epsilon. ఈ కండిషన్స్ అన్ని క్లబ్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒక చోట రాసాను అనుకోండి. ఇదే డెఫినేషన్ యూనిఫామ్లీ కంటిన్యూస్ డెఫినేషన్. therefore f is uniformly మనం ప్రూవ్ చేయముంది అదేగా. మరి ఇది ఏ కేసులో తీసుకుని చెప్పాను, x1 x2 అనేవి సేమ్ సబ్ ఇంటర్వల్స్ లో ఉన్నప్పుడు అని తీసుకుని చెప్పాను. ఇప్పుడు x1 x2 అనే సేమ్ సబ్ ఇంటర్వల్స్ లేవు, పక్క సబ్ ఇంటర్వల్స్ లో ఉంటే ఏమైందని తీసుకుంటున్నాను. పక్క సబ్ ఇంటర్వల్స్ సబ్ ఇంటర్వల్స్ అంటే కంపల్సరీ వన్ ఆఫ్ ది ఎండ్ పాయింట్ రెండింటికి సేమ్ గా ఉండాలిగా. రెండు పక్క సబ్ ఇంటర్వల్స్ అంటే ఇప్పుడు నాకు అసలు రెండు పక్క సబ్ ఇంటర్వల్స్ ఏమనుకుంటున్నాను, ఒకటి x1, t ఇంకొకటి t, x2 అని తీసుకున్నాను. క్లియర్లీ x1, t లో ఏముంటే x1 ఉంటది, t ఉంటది. అంటే x1 x2 x1, t అనేది రెండు ఒక సబ్ ఇంటర్వెల్ లోనే ఉన్నాయి. రెండు సేమ్ సబ్ ఇంటర్వెల్ లో ఉంటే బోరెల్స్ థీరం ప్రకారం ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసా, కండిషన్ వచ్చింది less than epsilon/2. అలాగే t, x2 అనే క్లోజ్ ఇంటర్వెల్ లో x2 ఉంటది, t కూడా ఉంటది. రెండు వచ్చి సేమ్ సబ్ ఇంటర్వెల్ లో ఉన్నాయి కాబట్టి ఈక్వేషన్ 1 లో పెట్టేశాను. ఇప్పుడు కన్సిడర్ చేసుకున్నాం. mod f(x1 - f(x2) కన్సిడర్ చేసుకున్నాను. ఓకే, కన్సిడర్ చేసుకుని ఒక f(t) యాడ్ చేసి ఒక f(t) సబ్ట్రాక్ట్ చేశాను. మాడ్యులస్ రూల్ అప్లై చేశాను కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వేషన్ 2, 3 నుంచి. ఓకేనా. mod f(x1 - f(x2) లెస్ దాన్ ఎప్సిలాన్. ఈ వచ్చిన కండిషన్స్ అన్ని మొత్తం రాశాను ఇక్కడ. నథింగ్ బట్ యూనిఫామ్లీ కంటిన్యూస్. అంటే కాన్సిక్యూటివ్ సబ్ ఇంటర్వల్స్ లో ఉన్నా కూడా యూనిఫామ్లీ కంటిన్యూస్ అయింది. అంటే x1 x2 ఎక్కడ ఉన్నా పర్లా, కంపల్సరీ ఫంక్షన్ ఏమవుతుంది, కంటిన్యూస్ అయితే యూనిఫామ్లీ కంటిన్యూస్ అయితే కంపల్సరీ యూనిఫామ్లీ కంటిన్యూస్ కూడా అవుతుంది అని చెప్పడం కోసం ఈ థీరం. ఓకేనా. ఇప్పుడు ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం, f from R to R defined by f of x equal to e power 1/x minus e power minus 1/x by e power 1/x plus e power minus 1/x and f of 0 equal to 1. Show that f has discontinuous of first kind అని ప్రూవ్ చెయ్యండి అంటున్నాడు. సరే అసలు ఇచ్చిన డేటా చూద్దాం. ఏమని ఇచ్చాడు, f అనే ఒక ఫంక్షన్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడేమో f of x అంటే ఇలా రాయాలి, ఈక్వల్ టు 0 అయినప్పుడేమో f of x ఉన్న ప్లేస్ లో 1 రాయాలి. ఇప్పుడు ఇచ్చిన ఈ ఫంక్షన్ అనేది డిస్కంటిన్యూస్ అని చెప్పమన్నాడు. డిస్కంటిన్యూస్ లో ఫస్ట్ టైప్ అని చెప్పమంటున్నాడు. ఏదైనా ఒక ఫంక్షన్ కంటిన్యూస్ అని చెప్పాలి అన్నా డిస్కంటిన్యూస్ అని చెప్పాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ చెక్ చేయాలి. ఫస్ట్ రైట్ లిమిట్ అట్ x ఈక్వల్ టు 0 దగ్గర చెక్ చేసుకుంటున్నాను. అట్ x ఈక్వల్ టు 0 దగ్గర చెక్ చేసి చెప్పమన్నాడుగా, కాబట్టి రైట్ లిమిట్ అట్ x ఈక్వల్ టు 0. రైట్ లిమిట్ అట్ x ఈక్వల్ టు 0 అంటే సింబాలిక్ గా ఏంటి, లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ f of x రాశాను. లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ f of x. రైట్ లిమిట్ అట్ x ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ x టెన్స్ టు 0 ప్లస్ అంటే మీనింగ్ ఏంటి, x వాల్యూ గ్రేటర్ దాన్ 0. x వాల్యూ గ్రేటర్ దాన్ 0, 0 కన్నా ఎక్కువ అంటే మీనింగ్ ఏంటి, 0 కాదు అని అర్థం. 0 కానప్పుడు f of x ఉన్న చోట ఎంత రాసుకోవచ్చు, e power 1/x అని రాయొచ్చు. e power 1/x ప్లస్ e power minus 1/x. f of x ఉన్న చోట ఇది రాసుకోవచ్చు నాట్ ఈక్వల్ టు 0 కేసులో. ఇక్కడ నేను కొంచెం రూల్ అప్లై చేసుకుంటున్నా. ఏమని, లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ ఫార్ములా కోసం x ను చూడ ఈ పవర్ న్యూమరేటర్ లోను డినామినేటర్ లోను e power 1/x కామన్ తీస్తున్నాను. e power 1/x కామన్ తీస్తే ఎంత అవుతుంది, 1 మైనస్ ఇక్కడ e power 1/x లేదు కాబట్టి బై e power 1/x వస్తుంది.
e power minus 1 by x by e power minus 1 by x, nothing but e power minus 2 by x. అలాగే డినామినేటర్ కూడా 1 plus e power minus 2 by x. రూల్ అప్లై చేశాను అనుకోండి, ఫార్ములా లిమిట్ అప్లై చేసుకుంటే మొత్తానికి ఎంత, లిమిట్ ఆఫ్ 1 మైనస్ 0 ప్లస్ అన్నప్పుడు పవర్ లో మైనస్ ఉంది అనుకోండి, ఫార్ములా 0 by 1 plus 0 ఫార్ములా అప్లై చేసా, ఎంత అవుతుంది 1. రైట్ లిమిట్ ఎంత వచ్చింది 1. అలాగే లెఫ్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ f of x. 0 మైనస్ అంటే మీనింగ్ ఏంటి, x లెస్ దాన్ 0. x లెస్ దాన్ 0 అయిందంటే మీనింగ్ ఏంటి, నాట్ ఈక్వల్ టు 0. నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు f of x ను చోట ఎంత రాసుకోవచ్చు, e power 1 by x minus e power minus 1 by x by e power 1 by x plus e power minus 1 by x. ఇక్కడ 0 మైనస్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే న్యూమరేటర్ లోను డినామినేటర్ లోను e power minus 1 by x కామన్ తీస్తున్నా. కామన్ తీసి అనుకోండి ఎంత అవుతుంది, ఇక్కడ e power 2 by x minus 1 by e power 2 by x plus 1. ఫార్ములా అప్లై చేసి అనుకోండి 0 minus 1 by 0 plus 1, నథింగ్ బట్ minus 1. లెఫ్ట్ లిమిట్ ఏమో -1, రైట్ లిమిట్ 1, లెఫ్ట్ లిమిట్ ఏమో -1. ఈక్వల్ కాలేదు, ఫస్ట్ పాయింటే ఫెయిల్ అయింది. కంటిన్యూస్ డెఫినేషన్ లో ఫస్ట్ పాయింటే ఫెయిల్ అయింది. ఫస్ట్ పాయింట్ ఫెయిల్ అయింది కాబట్టి ఇది కంటిన్యూస్ కాదు. కంటిన్యూస్ అవ్వాలంటే ఈక్వల్ అవ్వాలి, ఇన్ పర్టికులర్ f of a కి ఈక్వల్ అవ్వాలి. కానీ ఇక్కడ అసలు ఫస్ట్ పాయింట్ ఫెయిల్ అయింది కాబట్టి లిమిట్స్ ఎగ్జిస్ట్ అవటంలో, అంటే ఇది కంటిన్యూస్ కాదు. కంటిన్యూస్ కాదు కాబట్టి ఏమంటాను, డిస్కంటిన్యూస్ అంటాను. డిస్కంటిన్యూస్ అయితే ఏ టైపు, ఫస్ట్ పాయింట్ ఫెయిల్ అయింది కాబట్టి ఫస్ట్ కైండ్. లిమిట్ అనేది ఈక్వల్ కాల, రైట్ లిమిట్ నాట్ ఈక్వల్స్ టు లెఫ్ట్ లిమిట్ అయింది కాబట్టి ఫస్ట్ కైండ్, డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్ అయిందని చెప్పాము. నెక్స్ట్ సెకండ్ సమ్, examine the continuity of the function defined by f of x equal to mod x plus mod x minus 1 at x equal to 0 and 1. ఈ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అవుతుందా డిస్కంటిన్యూస్ అవుతుందా 0 దగ్గర 1 దగ్గర చెప్పండి అన్నాడు. 0 దగ్గర చెప్పాలి, 1 దగ్గర కూడా చెప్పాలి, రెండింటి దగ్గర చెప్పాలి. సరే ఫస్ట్ 0 దగ్గర చెప్దాం. కంటిన్యూస్ అవుతుందన్నా డిస్కంటిన్యూస్ అవుతుందని చెప్పాలి అన్న ముందు ఏం చెక్ చేయాలి, రైట్ లిమిట్ చెక్ చేయాలి, లెఫ్ట్ లిమిట్ చెక్ చేయాలి. రైట్ లిమిట్ అట్ x ఈక్వల్ టు 0 దగ్గర చెక్ చేసుకున్నా. రైట్ లిమిట్ అట్ x ఈక్వల్ టు 0 అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ f of x చెక్ చేసుకుంటున్నాను. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ అంటే x వాల్యూ గ్రేటర్ దాన్ 0. ఇక్కడ ఫంక్షన్ మనం మార్చుకోవాలి, ఫంక్షన్ అనేది మార్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ f of x ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, mod x ప్లస్ mod x మైనస్ 1 ఇచ్చాడు కదా, దాన్ని మార్చుకుని చెప్పాలి. ఇప్పుడు మనం లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ అన్నాడు కదా, మరి 0 కన్నా ఎక్కువ అయినప్పుడు ఎంత, 0 కన్నా తక్కువ అయినప్పుడు ఎంత, 0 దగ్గర ఎంత, 1 దగ్గర ఎంత, అవన్నీ మార్చుకుని ఫంక్షన్ అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటా అనమాట. ఓకేనా, సరే 0 దగ్గర 1 దగ్గర చెప్పమన్నాడు, 0 దగ్గర చెప్పాలి, 1 దగ్గర కూడా చెప్పాలి. ఇప్పుడు దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే 0 కన్నా తక్కువ, 0 కన్నా ఎక్కువ, 1 కన్నా తక్కువ, 1 కన్నా ఎక్కువ ప్రతి దగ్గర చెప్పుకోవాలి. ఓకేనా, ఫస్ట్ 0 కన్నా తక్కువ అయితే ఏమైతే తీసుకుంటున్నాను, 0 కన్నా తక్కువ x లెస్ దాన్ 0 అయితే ఏంటి, x లెస్ దాన్ 0 అయితే ఏంటి, అలాగే 0 కన్నా ఎక్కువ అయినప్పుడు అలా ప్రతి పాయింట్ దగ్గర మనం చెక్ చేసుకోవాలి. 0 కన్నా తక్కువ అంటే x అనేది ఎలాంటి పాయింట్, నెగటివ్ పాయింట్, x ఈజ్ నెగటివ్. నెగటివ్ ఏంటంటే mod x ప్లస్ లో ఎంత రాస్తాను, మైనస్ ఎక్స్. mod x అంటే మైనస్ ఎక్స్ అని రాసుకుంటాను, అంటే ఇక్కడ నాకు మైనస్ ఎక్స్ అని వస్తుంది. x లెస్ దాన్ 0 కదా, మరి x మైనస్ 1 ఎంత, 0 0 మైనస్ 1 మైనస్ 1 కన్నా తక్కువ అంటే ఇది నెగటివ్ నెంబరేగా కాబట్టి mod x మైనస్ 1 ప్లేస్ ఎంత రాసుకుంటాను, మైనస్ ఆఫ్ x మైనస్ 1, నథింగ్ బట్ 1 మైనస్ x. ఇది ఏ కేసులో, x లెస్ దాన్ 0 అయినప్పుడు f ఆఫ్ x ఉన్న చోట ఎంత రాసుకోవచ్చు, x mod x ప్లేస్ లో మైనస్ x, mod x మైనస్ 1 ప్లేస్ లో 1 మైనస్ x అంటే ఎంత అవుతుంది, 1 ప్లస్ 1 మైనస్ 2x. f ఆఫ్ x ప్లస్ లో 1 మైనస్ 2x పెడతాము, ఏది x లెస్ దాన్ 0 అయినప్పుడు, అది ఇక్కడ రాసుకుంటున్నా. ఇఫ్ x లెస్ దాన్ 0 అయినప్పుడు f ఆఫ్ x ప్లస్ లో 1 మైనస్ 2x పెడతాము, 1 మైనస్ 2x. నెక్స్ట్
నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు నాకు ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు 1 కన్నా ఎక్కువ అన్న కేసు తీసుకొని చెప్తున్నాం. 1 కన్నా ఎక్కువ, 1 కన్నా ఎక్కువ అంటే ఏంటి? ఎక్స్ గ్రేటర్ దాన్ 1. 1 కన్నా ఎక్కువ ఉంటే పాజిటివే కదా, అప్పుడు మోడ్ ఎక్స్ ప్లేస్ ఎంత చేసుకుంటాను? ప్లస్ ఎక్స్. మరి ఎక్స్ మైనస్ 1 ప్లేస్ లో చూద్దాం. ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే ఎక్స్ మైనస్ 1 గ్రేటర్ దాన్ 1 మైనస్ 1, నథింగ్ బట్ 0. 0 కన్నా ఎక్కువ కాబట్టి మోడ్ ఎక్స్ మైనస్ 1 ప్లేస్ లో ఎంత రాసుకుంటాను? ఎక్స్ మైనస్ 1. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఎలా మారిపోతుంది? ఇక్కడ నాకు గ్రేటర్ దాన్ 1 కేసులో, గ్రేటర్ దాన్ 1 కేసులో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎలా మారిపోతుంది? ఎక్స్ గ్రేటర్ దాన్ 1 కేసులో ఎక్స్ ఉన్న చోట ఎక్సే, మోడ్ ఎక్స్ మైనస్ 1 ఉన్న చోట ఎక్స్ మైనస్ 1 అంటే ఎంత అవుతుంది? 2x మైనస్ 1, 2x మైనస్ 1. ఫంక్షన్ అలా ఫస్ట్ మార్చుకోవాలి, మొత్తం మార్చుకుని ఆ తర్వాత ప్రాబ్లమేటిక్ చేయాలి. మాడ్యులస్ ఉన్నప్పుడు ఫంక్షన్ మొత్తం మార్చుకుని చేయాల్సిందే. ఓకే, ఇప్పుడు ఏ కేసు? 0కి 1కి మధ్యలో ఉన్న కేసు తీసుకుని చెప్తున్నాను. 0కి 1కి మధ్యలో ఉన్న కేసు, 0 నుంచి 1ని. ఓకేనా? ఇఫ్ ఎక్స్ లైస్ బిట్వీన్ 0 and 1, 0కి 1కి మధ్యలో ఉన్న కేసు అనేది తీసుకున్నాను. ఈ కేసు తీసుకుని మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా టర్న్ అయిపోతుందో చూద్దాం. ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 కన్నా ఎక్కువే కదా, 0 కన్నా ఎక్కువే అంటే మోడ్ ఎక్స్ అంటే ఎంత అయిపోతుంది? పాజిటివ్ కాబట్టి ప్లస్ ఎక్స్. అలాగే ఎక్స్ లెస్ దాన్ 1 కూడా ఉంది కదా, ఎక్స్ లెస్ దాన్ 1. మరి ఎక్స్ మైనస్ 1 ఎంత అవుతుంది? 1 మైనస్ 1. ఎక్స్ మైనస్ 1 లెస్ దాన్ 0. 0 కన్నా తక్కువ అంటే ఎక్స్ మైనస్ 1, మోడ్ ఎక్స్ మైనస్ 1 ఎంత అవుతుంది? మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది, నథింగ్ బట్ 1 మైనస్ ఎక్స్. అప్పుడు ఫంక్షనల్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ మోడ్ మైనస్ ఎక్స్ ప్లస్ 1, నథింగ్ బట్ 1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఇది ఏ కేసు మారిపోయినప్పుడు మనకి 0కి 1కి మధ్యలో ఉన్న కేసు, ఈక్వల్ కేసు కూడా తీసుకుంటున్నాను ఇక్కడే. ఓకేనా? ఇప్పుడు నాకు ఫంక్షన్ అనేది మార్చుకున్నాం మొత్తం. ఆ ఫంక్షన్ ఇప్పుడు యూజ్ చేసుకుని ప్రాబ్లమేటిక్ మొత్తం ఈ ఫంక్షన్ అంతా యూజ్ చేసుకుని ఇప్పుడు ప్రాబ్లమేటిక్ స్టార్ట్ చేసుకోవాలి. మోడ్ అంటే ఎలా ఉంది, అదే రైట్ లిమిట్ ఎంత అవుతుంది, లెఫ్ట్ లిమిట్ ఎంత అవుతుంది, అవన్నీ ఇప్పుడు మనం చెక్ చేసుకుంటాం అనమాట. రైట్ లిమిట్, లెఫ్ట్ లిమిట్ ఇవన్నీ చెక్ చేసుకుంటాం. ఫస్ట్ వి వెరిఫై అట్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర చెక్ చేసుకుంటున్నాను. అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర రైట్ లిమిట్ ఎంత, లెఫ్ట్ లిమిట్ ఎంత? రైట్ లిమిట్ ఎంత రాసుకుంటున్నాం? లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవాలి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ అన్న, 0 ప్లస్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ వాల్యూ 0 కన్నా ఎక్కువ, 0 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్న చోట ఎంత? 1. ఇక్కడ ఫంక్షన్ మార్చాం కదా, అదే అందుకని ఇక్కడ ఉంచాను నేను. ఇంకా అవి ఎఫ్ ఆఫ్ ఎక్స్ 0 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్న చోట ఎంత? 1 అని పెడుతున్నాను. లిమిట్ ఆఫ్ 1 అంటే ఎంత? 1. రైట్ లిమిట్ ఎంత అయింది? 1. అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, లెఫ్ట్ లిమిట్ చెక్ చేసుకున్నాను. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ అంట, 0 మైనస్ అంటే 0 కన్నా తక్కువ అన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్న చోట ఎంత? 1 మైనస్ 2x. ఎక్స్ ఉన్న చోట 0 పెట్టా అనుకోండి, ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే లెఫ్ట్ లిమిట్ కూడా ఎంత వచ్చింది? 1 వచ్చింది. రైట్ లిమిట్ 1, లెఫ్ట్ లిమిట్ 1. అంటే లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఇదిగోండి, లిమిట్ అయితే ఎగ్జిస్ట్ అయింది. ఇన్ పర్టికులర్ లిమిట్ దొరకటమే కాదు, ఎఫ్ ఆఫ్ 0కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ ఈజ్ ఈక్వల్ 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? 1. అంటే ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ కూడా ఎంత అయింది? 1. అంటే రైట్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ లిమిట్ అయింది. ఇన్ పర్టికులర్ ఎఫ్ ఆఫ్ 0కి ఈక్వల్ అయింది. ఫస్ట్ పాయింట్ సాటిస్ఫై అయింది, సెకండ్ పాయింట్ సాటిస్ఫై అయింది కంటిన్యూస్ లో. కాబట్టి 2 పాయింట్స్ సాటిస్ఫై అయింది. కాబట్టి ఈ ఫంక్షన్ ఎలాంటి ఫంక్షన్? కంటిన్యూస్ ఫంక్షన్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అన్నాను. కంటిన్యూస్ ఫంక్షన్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0. అలాగే ఇప్పుడు 1 దగ్గర కూడా చెక్ చేయమన్నాడుగా, 1 దగ్గర కూడా కంటిన్యూస్ అవుతుందా లేదా చెక్ చేయాలి. 1 దగ్గర కూడా. ఓకే, సరే. ఫస్ట్ 1 దగ్గర కాబట్టి 1 దగ్గర చెక్ చేయమన్నాడు కాబట్టి రైట్ లిమిట్ చెక్ చేద్దాము, లెఫ్ట్ లిమిట్ చెక్ చేద్దాం. ఇదే ఫంక్షన్ యూజ్ చేసుకుంటున్నాను. రైట్ లిమిట్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 1, లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 1 కన్నా ఎక్కువ అన్నప్పుడు ఎలా యూజ్ చేసుకుంటా? 1 కన్నా ఎక్కువ
అన్నప్పుడు ఎక్స్ ప్లేస్ లో ఎంత రాస్తారు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో 2x మైనస్ 1 ఎక్స్ ను చోట 1 పెట్టా అనుకోండి 2 మైనస్ 1 నథింగ్ బట్ 1 రైట్ లిమిట్ ఎంత అయింది 1 లెఫ్ట్ లిమిట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ అంటే 1 కన్నా తక్కువ 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ను చోట ఎంత 1 లిమిట్ ఆఫ్ 1 అంటే ఎంత 1 ఇక్కడ రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ రెండు సేమ్ అయిపోయినాయి ఇన్ పర్టికులర్ ఎంత వచ్చింది 1 వచ్చింది ఇన్ పర్టికులర్ ఎఫ్ ఆఫ్ 1 ఎంత అంటే ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ను చోట ఎంత 1 అంటే ఎఫ్ ఆఫ్ 1 కూడా 1 అవుతుంది కాబట్టి ఈక్వల్ అయింది ఫస్ట్ పాయింట్ సాటిస్ఫై అయింది సెకండ్ పాయింట్ సాటిస్ఫై అయింది అంటే కంటిన్యూస్ లో right limit is same as left limit and also in particular equal to f of 1 అయింది కాబట్టి ఆ ఫంక్షన్ ఏమవుతుంది కంటిన్యూస్ at x equal to 1 అవుతుంది 0 దగ్గర కంటిన్యూస్ అయింది 1 దగ్గర కూడా కంటిన్యూస్ అయింది ప్రాబ్లం థర్డ్ సమ్ డిస్కస్ ద కంటిన్యూటీ ఆఫ్ ది ఫంక్షన్ ఇప్పుడు చేసినట్టు అన్నమాట ఈ ప్రాబ్లం కూడా కాకపోతే ఇందాకేమో 0 దగ్గర 1 దగ్గర అడిగాడు ఇప్పుడు ఈ ప్రాబ్లం అసలు ఏం అడగల ఏ పాయింట్ దగ్గర కూడా అనేసి అడగల మనమే చూసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి ఒక ఫంక్షన్ ఇచ్చాడు ఈక్వల్ సింబల్ ఎక్కడుందో చూడండి 1 దగ్గర ఉంది 2 దగ్గర ఉంది అంటే నాకు 1 కన్నా తక్కువ ఇచ్చాడు 1 దగ్గర ఇచ్చాడు 1 కన్నా ఎక్కువ ఇచ్చాడు 1 దగ్గర చెక్ చేయాలి అలాగే 2 కన్నా తక్కువ ఇచ్చాడు 2 దగ్గర ఇచ్చాడు 2 కన్నా ఎక్కువ ఇచ్చాడు కాబట్టి 2 దగ్గర చెక్ చేయాలి అంటే ఈ ప్రాబ్లం కంటిన్యూస్ అవుతుందా లేదా 1 దగ్గర చెక్ చేయాలి 2 దగ్గర చెక్ చేయాలన్నమాట ఫస్ట్ 1 దగ్గర చెక్ చేద్దాం 1 దగ్గర చెక్ చేద్దాం ఫస్ట్ రైట్ లిమిట్ 1 దగ్గర రైట్ లిమిట్ at x equal to 1 అంటే సింబాలికల్ రాసుకుంటాం లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ప్లస్ 1 కన్నా ఎక్కువ 1 కన్నా ఎక్కువ అన్నప్పుడు ఫంక్షన్ ప్లస్ ఎంత రాసుకుంటాము 3x ప్లస్ 2 3x ప్లస్ 2 x ను చోట 1 పెడితే ఎంత అవుతుంది 5 రైట్ లిమిట్ ఎంత 5 నెక్స్ట్ అలాగే లెఫ్ట్ లిమిట్ at x equal to 1 లెఫ్ట్ లిమిట్ at x equal to 1 లెఫ్ట్ లిమిట్ అంటే x equal to 1 అంటే 1 కన్నా తక్కువ అని అర్థం 1 కన్నా తక్కువ అంటే f of x ఉన్న చోట ఎంత రాసుకుంటాను 1 కన్నా తక్కువ అన్నప్పుడు 2x minus 1 x ను చోట 1 పెట్టేస్తే ఎంత అవుతుంది 1 లెఫ్ట్ లిమిట్ ఎంత 1 ఇక్కడ రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ ఈక్వల్ అయినాయా అంటే అవ్వలేదు లిమిట్స్ ఈక్వల్ కాలేదు అంటే అసలు అది లిమిట్ దొరకటం లేదు లిమిట్ దొరకటం లేదు అంటే అసలు అది కంటిన్యూస్ కాదు f is not continuous at x equal to 1 nothing but discontinuous ఫస్ట్ పాయింట్ ఫెయిల్ అయింది కాబట్టి డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్ అంటాను ఇప్పుడు ఏ పాయింట్ దగ్గర చెక్ చేయాలి 2 దగ్గర చెక్ చేసుకుంటాను 2 దగ్గర రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 ప్లస్ మీనింగ్ 2 కన్నా ఎక్కువ 2 కన్నా ఎక్కువ అంటే ఎంత రాసుకోవచ్చు ఎక్స్ స్క్వేర్ x అంటే 2 పెడితే 2 స్క్వేర్ 4 ఓకేనా అంటే రైట్ లిమిట్ ఎంత వచ్చింది 4 ఇప్పుడు లెఫ్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 మైనస్ అంటే 2 కన్నా తక్కువ అన్నప్పుడు ఎలా రాసుకుంటాము 3x ప్లస్ 2 అంటే x ను చోట 2 పెట్టా అనుకోండి 6 ప్లస్ 2 8 ఇదిగోండి రైట్ లిమిట్ 4 లెఫ్ట్ లిమిట్ 8 వచ్చింది అంటే లిమిట్స్ మళ్ళీ ఇక్కడ ఈక్వల్ కావాలా అంటే కంపల్సరీ ఇదేంటి లిమిట్స్ ఈక్వల్ కాలేదు అంటే లిమిట్ దొరకటం లేదు కాబట్టి అసలు ఫస్ట్ పాయింట్ ఫెయిల్ అయింది కాబట్టి కంటిన్యూస్ కాదు డిస్కంటిన్యూసే ఫస్ట్ పాయింట్ ఫెయిల్ అయింది కాబట్టి డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్ అని రాసుకున్నాము నెక్స్ట్ సమ్ డిటర్మైన్ ద కాన్స్టెంట్స్ a and b సో దట్ ద ఫంక్షన్ ఈస్ కంటిన్యూస్ ఎవ్రీవేర్ ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏమన్నాడంటే ఈక్వల్ సింబల్ చూడండి ఎక్కడెక్కడ ఉంది ఇక్కడ 1 దగ్గర ఇచ్చాడు 1 కన్నా ఎక్కువ 1 కన్నా తక్కువ 3 దగ్గర ఇచ్చాడు 3 కన్నా ఎక్కువ 3 కన్నా దగ్గర అంటే 1 దగ్గర చూడాలి 3 దగ్గర చూడాలి కాకపోతే ఇచ్చిన ప్రాబ్లం కంటిన్యూస్ అని వాడే ఇచ్చేసాడు కంటిన్యూస్ కాదా చెక్ చేయమనట్లా కంటిన్యూస్ అని వాడిచ్చేసాడు ఇచ్చేసి ఏ ఎంత బి ఎంత ప్రాబ్లం లో ఉన్న ఏబి వాల్యూస్ చెప్పమన్నాడు కంటిన్యూస్ అని వాడే ఇచ్చేసి ప్రాబ్లం లో ఉన్న ఏ వాల్యూ ఎంత బి వాల్యూ ఎంత చెప్పండి అన్నాడు కంటిన్యూస్ అని తీసేసుకోమన్నాడు కంటిన్యూస్ at 1 కంటిన్యూస్ at 3 అంటే రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్స్ ఈక్వల్ ఇన్ పర్టికులర్ ఎఫ్ ఆఫ్ 1 కి ఈక్వల్ ఇన్ పర్టికులర్ ఎఫ్ ఆఫ్ 3 కి ఈక్వల్ అని తీసుకుని ఏబి వాల్యూస్ కనుక్కుందాం సరే నౌ f is continuous at x equal to 1 అని ఇచ్చాడు nothing but right limit at x equal to 1 is equal to left limit at x equal to 1 is equal to f of 1
ఇప్పుడు ఈ 3 వాల్యూస్ ని ఈక్వల్ చేస్తాను. దానికోసం రైట్ లిమిట్ ఎట్ x ఈక్వల్ టు 1 ఎంత చెక్ చేసుకుంటా. రైట్ లిమిట్ ఎట్ x ఈక్వల్ టు 1, రైట్ లిమిట్ ఎట్ x ఈక్వల్ టు 1, 1 కన్నా ఎక్కువ. 1 కన్నా ఎక్కువ అంటే 1 కన్నా ఎక్కువ అంటే ఎలా తీసుకుంటాము? f ఆఫ్ x న చోట ax² ప్లస్ b, x న చోట 1 పెట్టేసాను అనుకోండి, ఎంత అవుతుంది? a ప్లస్ b. రైట్ లిమిట్ ఎంత వచ్చింది? a ప్లస్ b. అలాగే లెఫ్ట్ లిమిట్, లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ f ఆఫ్ x, లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ 1 కన్నా తక్కువ. 1 కన్నా తక్కువ అంటే ఎంత రాసుకుంటాము? 2x మైనస్ 1. x న చోట 1 పెట్టామనుకోండి, 2 మైనస్ 1, 2 మైనస్ 1 ఎంత? 2x ప్లస్ 1, 2 ప్లస్ 1 అంటే 3 అవుతుంది. లెఫ్ట్ లిమిట్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. రైట్ లిమిట్, లెఫ్ట్ లిమిట్. ఇక్కడ నాకు కంటిన్యూస్ అన్నాడు కాబట్టి ఈక్వల్ తీసుకోవచ్చు కదా. a ప్లస్ b ఈక్వల్ టు 3, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ 3, దట్ ఈక్వల్ టు f ఆఫ్ 1 అంటే x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఎంత? x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర x న చోట 1 పెట్టానుకోండి, 2 ప్లస్ 1 3 అంటే a ప్లస్ b ఈక్వల్ టు 3 అని యూజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ a ప్లస్ b ఈక్వల్ టు 3. అలాగే కంటిన్యూస్ అట్ x ఈక్వల్ టు 3 దగ్గర చెక్ చేసుకుంటున్నా. కంటిన్యూస్ అట్ x ఈక్వల్ టు 3, కంటిన్యూస్ అట్ x ఈక్వల్ టు 3 అంటే ఏంటి? రైట్ లిమిట్ అట్ x ఈక్వల్ టు 3 ఈజ్ ఈక్వల్ లెఫ్ట్ లిమిట్ అట్ x ఈక్వల్ టు 3 యూజ్ చేసుకోవచ్చు. రైట్ లిమిట్ అట్ x ఈక్వల్ టు 3 దగ్గర చెక్ చేసుకుంటున్నా. రైట్ లిమిట్ అట్ x ఈక్వల్ టు 3 దగ్గర x అప్రోచెస్ టు 3 ప్లస్ అంటే 3 కన్నా ఎక్కువ. 3 కన్నా ఎక్కువ అన్నప్పుడు ఎలా తీసుకుంటున్నా నేను? 5x ప్లస్ 2a, 5x ప్లస్ 2a, 5x ప్లస్ 2a. x ను చోట 3 పెట్టానుకోండి, ఎంత అవుతుంది? 15 ప్లస్ 2a. రైట్ లిమిట్ అట్ x ఈక్వల్ టు 3 అంటే 15 ప్లస్ 2a వచ్చింది. లెఫ్ట్ లిమిట్ అట్ x ఈక్వల్ టు 3 అంటే ఎంత? 3 కన్నా తక్కువ. 3 కన్నా తక్కువ అన్నప్పుడు ఎలా వస్తుంది? 3 కన్నా తక్కువ ax² ప్లస్ b, ax² ప్లస్ b అంటే 9a ప్లస్ b అనమాట. 9a ప్లస్ b అవుతుంది. లెఫ్ట్ లిమిట్ ఏమో 9a ప్లస్ b, రైట్ లిమిట్ ఏమో 15a ప్లస్ b. 15a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 9a ప్లస్ b. కొంచెం క్యాలిక్యులేషన్ అటు ఇటుగా ఏలన్నీ ఒకవైపు కాన్స్టెంట్ అలా పెట్టా అనుకోండి, 7a ప్లస్ b. ఇది ఈక్వేషన్ 2, 1 దగ్గర ఈక్వేషన్ 1. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే ఆర్డినరీ సాల్వింగ్ మెథడ్ సాల్వింగ్ చేసుకుంటే a వాల్యూ 2, b వాల్యూ 1, ab వాల్యూస్ చెప్పమన్నాడు అంతే. a వాల్యూ 2, b వాల్యూ 1 అన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం. let f from r to r defined by f of x equal to sin of a plus 1x plus sin x by x equal to అలా సమ్ కండిషన్స్ ఇచ్చాడు. ఇదేంటి? 0 దగ్గర ఇచ్చాడు, 0 కన్నా తక్కువ, 0 కన్నా ఎక్కువ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ప్రాబ్లం లో కంటిన్యూస్ అట్ x ఈక్వల్ టు 0 అని తీసేసుకుని ఏబిసి వాల్యూస్ చెప్తున్నాడు. ఇప్పుడు చేసిన ప్రాబ్లం లాగానే కంటిన్యూస్ అట్ x ఈక్వల్ టు 0 అని తీసేసుకోమంటున్నాడు. తీసేసుకుని ఏబిసి వాల్యూస్ ఎంత చెప్పండి అంటున్నాడు. సరే, కంటిన్యూస్ అట్ x ఈక్వల్ టు 0 అని తీసేసుకోండి అంటే ఏంటి? రైట్ లిమిట్ at x ఈక్వల్ టు 0, లెఫ్ట్ లిమిట్ at x ఈక్వల్ టు 0 అని తీసేసుకుని స్టార్ట్ చేయాలి. రైట్ లిమిట్ at x ఈక్వల్ టు 0, రైట్ లిమిట్ at x ఈక్వల్ టు 0 అంటే లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ f ఆఫ్ x. లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ 0 కన్నా ఎక్కువ. 0 కన్నా ఎక్కువ అంటే ఎలా రాసుకుంటాము? f ఆఫ్ x న చోట x ప్లస్ bx² హోల్ పవర్ 1/2 మైనస్ x పవర్ 1/2 bx పవర్ 3/2 అని ఇక్కడ చిన్న క్యాలిక్యులేషన్ చేస్తే 1/2 వస్తుంది. ఆ క్యాలిక్యులేషన్ ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ కి 1/2 రావడానికి క్యాలిక్యులేషన్ చెప్తున్నాను. లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ x ప్లస్ bx² లో ఈ ఫస్ట్ బ్రాకెట్ లో x కామన్ తీస్తున్నా. x కామన్ తీసినప్పుడు పవర్ కూడా కామన్ తీస్తున్నా డైరెక్ట్, అంటే x పవర్ 1/2 కామన్ తీస్తున్నా న్యూమరేటర్ మొత్తంలో డైరెక్ట్ గా. 1 ప్లస్ bx పవర్ 1/2 మైనస్ 1 బై b ఇంటూ డినామినేటర్ లో ఉన్న x పవర్ 3/2 ని x పవర్ 1/2 ఇంటూ x గా రాసుకున్నాను. అంటే లిమిట్ x టెన్స్ టు 0, 1 ప్లస్ bx పవర్ 1/2 మైనస్ 1 బై bx. నేను bx డినామినేటర్ లో ఒక 1 యాడ్ చేసి ఒక 1 సబ్ట్రాక్ట్ చేశాను, ప్రాబ్లం ఉండదు.
నెక్స్ట్ ఈ 1 ని 1 పవర్ 1/2 రాసా, ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇది ఎందుకంటే ఫార్ములా ఉంది, లిమిట్ x పవర్ n మైనస్ a పవర్ n బై x మైనస్ a. లిమిట్ x అప్రోచెస్ టు a అయితే కనుక ఫార్ములా ఏంటి, n ఇంటూ a పవర్ n మైనస్ 1 ఫార్ములా ఇది. ఈ ఫార్ములా అప్లై చేయడం కోసం n అంటే పవర్, a అంటే కాన్స్టెంట్. ఇక్కడ పవర్ ఎంత ఉంది చూడండి, x పవర్ n మైనస్ a పవర్ n బై x మైనస్ a. అలాగే లిమిట్స్ కూడా x అనేది a కే రీచ్ అవ్వాలి, అంటే 1 ప్లస్ bx అనేది 1 కే రీచ్ అవ్వాలి. అలా మార్చుకుంటున్నాం, 1 ప్లస్ bx 1 కే రీచ్ అవుతున్నట్టు రాసుకుంటున్నాను. అది x అనేది 0 కి రీచ్ అవుతుంది కాబట్టి bx అనేది బోత్ సైడ్ b తో మల్టిప్లై చేసా, బోత్ సైడ్ 1 యాడ్ చేశాను. ఓకేగా 1 కే రీచ్ అవుతుంది అలా రాశాను. ఫార్ములా ప్రకారం n ఇంటూ 1/2 ఇంటూ a పవర్ n మైనస్ 1 అంటే 1/2. రైట్ లిమిట్ ఎంత అవుతుంది, 1/2. అలాగే లెఫ్ట్ లిమిట్ చెక్ చేసుకోవాలి. లెఫ్ట్ లిమిట్ అట్ x ఈక్వల్ టు 1 0 దగ్గర, లెఫ్ట్ లిమిట్ అట్ x ఈక్వల్ టు 0 అంటే కనుక ఇది ఫార్ములా, లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ x ప్లస్ bx స్క్వేర్ హోల్ పవర్ 1/2 మైనస్ x పవర్ 1/2 బై bx పవర్ 3/2. ఓకేనా. దానిలో కూడా ఇక్కడ కూడా సేమ్ అలాగే ఫార్ములాస్ యూజ్ చేసుకున్నాను అనుకోండి, లెఫ్ట్ లిమిట్ ఎంత వస్తుంది, a ప్లస్ 2. ఓకే 1/2 వచ్చింది, రైట్ లిమిట్ అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ లిమిట్ అట్ x ఈక్వల్ టు 0 దగ్గర చెక్ చేసుకున్నాం. లెఫ్ట్ లిమిట్ అట్ x ఈక్వల్ టు 0, లెఫ్ట్ లిమిట్ అట్ x ఈక్వల్ టు 0 అంటే లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ f ఆఫ్ x చెక్ చేసుకుంటున్నాం. లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ 0 కన్నా తక్కువ అన్నప్పుడు ఫంక్షన్ ఏది యూజ్ చేస్తాము, 0 కన్నా తక్కువ అన్నప్పుడు x ప్లస్ bx స్క్వేర్, సారీ 0 కన్నా తక్కువ అన్నప్పుడు సైన్ ఆఫ్ a ప్లస్ 1x బై x ఈ ఫంక్షన్ యూజ్ చేసుకుంటా. ఈ ఫంక్షన్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది నాకు, a ప్లస్ 2 అని వస్తుంది, a ప్లస్ 2. దానికోసం ఎలా చేశాడు ఇది ఫంక్షన్ అంటే లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ బై పార్ట్స్, ఈ ఫంక్షన్ బై పార్ట్స్ సైన్ ఆఫ్ a ప్లస్ 1x బై x ప్లస్ సైన్ x బై x బై పార్ట్స్ చేసాము అన్నమాట, బై పార్ట్స్ చేసాము. లిమిట్ రెండింటికి స్ప్లిట్ చేస్తున్నాను. లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ సైన్ ఆఫ్ a ప్లస్ 1x బై x ప్లస్ లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ సైన్ x బై x. ఈ వాల్యూ 1 ఫార్ములా ఉంది, డైరెక్ట్ రాసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక a ప్లస్ 1 యాడ్ చేసి ఒక a ప్లస్ 1 మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. a ప్లస్ 1 కాన్స్టెంట్ బయట పెట్టేసాను అనుకోండి, దీన్ని మళ్ళీ ఫార్ములా సైన్ x బై x లాగా 1 అంటే a ప్లస్ 2 అవుతుంది, a ప్లస్ 2 అలా క్యాలిక్యులేట్ చేశారు. లెఫ్ట్ లిమిట్ ఏమో a ప్లస్ 2, రైట్ లిమిట్ ఏమో 1 వచ్చింది. ఇప్పుడు క్లియర్లీ లెఫ్ట్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ లిమిట్ కదా, అంటే a ప్లస్ 2 ఈక్వల్ టు 1/2. ఇన్ పర్టికులర్ దేనికి కంటిన్యూస్ కాబట్టి f ఆఫ్ 0 కి ఈక్వల్ అవ్వాలి. f ఆఫ్ 0 ఎంత ఇక్కడ మనకి ఆల్రెడీ ఇచ్చాడు, c అని ఇచ్చేసాడు కాబట్టి a ప్లస్ 2 ఈక్వల్ టు c. ఇప్పుడు ఈ మూడు ఈక్వేషన్స్ యూజ్ చేసుకుని c వాల్యూ ఎంత 1/2, a ప్లస్ 2 ఈక్వల్ టు 1/2 అంటే a ఈక్వల్ టు ఎంత -3/2. నాకు ఇక్కడ ఏ వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది కానీ బి వాల్యూ రాలేదు, అంటే బి నాకు తెలియదు కాబట్టి బి ఈజ్ ఎనీ రియల్ నెంబర్ అనొచ్చు. నెక్స్ట్ సమ్, show that f is defined by f of x equal to x square is uniformly continuous on closed interval 0, 1. యూనిఫామ్లీ కంటిన్యూస్ అని ప్రూవ్ చేయండి అంటున్నాడు. సరే ఇచ్చిన ఫంక్షన్ f of x equal to x square అన్నమాట. ఇప్పుడు ఇది యూనిఫామ్లీ కంటిన్యూస్ అని చెప్పడం కోసం ఎలా యూనిఫామ్లీ కంటిన్యూస్ అని చెప్పడం డెఫినేషన్, ఎప్సిలాన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 అండ్ లెట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 రెండు మనమే సెలెక్ట్ చేసుకుంటాం, ఇవి చూస్ చేసుకోవడమే. అలాగే కన్సిడర్ మోడ్ x1 మైనస్ x2 లెస్ దాన్ డెల్టా. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్, ఏమని ప్రూవ్ చేయాలి, మోడ్ f of x1 మైనస్ f of x2 లెస్ దాన్ ఎప్సిలాన్ ప్రూవ్ చేయాలి. ఓకే, ఇదంతా మనం తీసుకోవాల్సిన డేటానే, ఇది మనం చెప్పాల్సిన డేటా. కాబట్టి ఈ ఇంటర్వెల్ మీద f అనేది ఫంక్షన్ యూనిఫామ్లీ కంటిన్యూస్ అవుతుందా లేదా అని చెప్పడం, దానికోసం కన్సిడర్ చేసుకున్నాం. మోడ్ f of x1 మైనస్ f of x2 కన్సిడర్ చేసుకున్నాం. మోడ్ f of x1 అంటే ఎంత, x1 స్క్వేర్, f of x2 అంటే ఎంత, x2 స్క్వేర్, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా, a మైనస్ b ఇంటూ a ప్లస్ b.
మాడ్యులస్ బై పార్ట్ చేశాను కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్. నెక్స్ట్ మన సపోజిషన్ లో mod x1 మైనస్ x2 అంటే ఎంత, లెస్ దాన్ డెల్టా. కాబట్టి దీని ప్లేస్ లో లెస్ దాన్ డెల్టా ఇంటూ mod x1 ప్లస్ x2 అని రాస్తున్నాం. అదే నెక్స్ట్ స్టెప్ లో రాసుకున్నాం. లెస్ దాన్ డెల్టా ఇంటూ mod x1 ప్లస్ x2. నెక్స్ట్ మరి ఈ వాల్యూ తెలిసింది, మరి mod x1 ప్లస్ x2 లెస్ దాన్ 2 అని రాస్తాం దీని ప్లేస్ లో. అది ఎలాగంటే ఇచ్చిన ఇంటర్వెల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0,1 అని ఇచ్చాడు కదా, నాకు కావాల్సింది mod x1 ప్లస్ x2 వాల్యూ, దీని వాల్యూ రావాలి. దానికోసం ఇంటర్వెల్ బట్టి తీసుకున్నాను. ఇంటర్వెల్ లో ఉన్న ఎండింగ్ పాయింట్స్ చూడండి, 0 ఉంది 1 ఉంది. ఆ 0, 1 బట్టి నేను చెప్తున్నాను. ఒకసారి 0 0, x1 అన్న 0 x2 అన్న 0 తీసుకున్నా. ఒకసారి 0 ఒకసారి 1, ఒకసారి 1 ఒకసారి 0. కాంబినేషన్స్ అనమాట. x1 ప్లస్ x2 కి కాంబినేషన్స్ తీసుకున్నప్పుడు నాకు వాల్యూస్ ఎలా వచ్చినాయి, మాక్సిమం వాల్యూ ఏది 2. దాన్ని బట్టి mod x1 ప్లస్ x2 లెస్ దాన్ 2 లెట్ అని సపోజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ఇచ్చిన ఇంటర్వెల్ బట్టి వస్తుంది అనమాట. లెస్ దాన్ 2 ఇంటూ డెల్టా. 2 డెల్టా అంటే ఇప్పుడు నేను దీని ఏమనుకున్నా, ఎప్సిలాన్ అనుకున్నా. అందుకని స్టార్టింగ్ లో మనం ఇది తెలియదు, ఎప్సిలాన్ అనేది స్టార్టింగ్ లో మనకు తెలియదు. ప్రాబ్లం లాస్ట్ లో ఎప్సిలాన్ అంటే 2 డెల్టా అని. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ కి వెళ్ళి అప్పుడు ఎప్సిలాన్ అంటే 2 డెల్టా అని పెడతాము. స్టార్టింగ్ లో అయితే ఎప్సిలాన్ ఎంత అనేది మనకు తెలియదు, లాస్ట్ లోకి తెలిసింది. ఇప్పుడు ఎప్సిలాన్ ఎంత సెలెక్ట్ చేసుకున్నా అక్కడ ఏ నెంబర్ వచ్చినా అదే ఎప్సిలాన్. 2 డెల్టా వచ్చింది కాబట్టి దాన్ని ఎప్సిలాన్ అనుకుంటా. mod f of x1 minus f of x2 less than epsilon అని వచ్చింది. కాబట్టి f is uniformly continuous. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం. షో దట్ ద ఫంక్షన్ f of x equal to x cube is uniformly continuous on closed interval -2, 2. సేమ్ అలాగే ఈ ఇంటర్వెల్ మీద తీసుకున్నాను 2 ఎలిమెంట్స్. మనం సపోజ్ చేసుకోవడమే లెట్ ఎప్సిలాన్ అంటే ఇక్కడ 2 అని రాసాను. ఇది నాకు స్టార్టింగ్ లో అయితే తెలియదు, ఎండింగ్ లో అయితే తెలుస్తుంది. ఓకేనా. లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0, డెల్టా గ్రేటర్ దాన్ 0. కన్సిడర్ mod x minus 1 x2 లెస్ దాన్ డెల్టా. ఇదంతా మనమే సపోజ్ చేసుకుంటాం. వీ హ్యాడ్ టు ప్రూవ్ mod f of x1 minus f of x2 లెస్ దాన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేయాలి. కాబట్టి కన్సిడర్ చేసుకున్నాం mod f of x1 minus f of x2. f of x1 అంటే x1 క్యూబ్, f of x2 అంటే x2 క్యూబ్. మరి a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్. మాడ్యులస్ బై పార్ట్ చేశాను కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్. మరి mod x1 మైనస్ x2 అంటే లెస్ దాన్ డెల్టా ఉంది కాబట్టి లెస్ దాన్ డెల్టా ఇంటూ సంథింగ్. ఓకేనా. ఇప్పుడు ఈ వాల్యూ కావాలి నాకు, ఏది ఈ వాల్యూ కావాలి. ఇక్కడ ఇంటర్వెల్ క్లోజ్ ఇంటర్వెల్ -2, 2. నాకు x1 స్క్వేర్ ప్లస్ x1 x2 ప్లస్ x2 స్క్వేర్ వాల్యూ కావాలి. ఇది ఎలా తీసుకోమన్నాను, ఒకసారి x1 అంటే -2, x2 అంటే -2. నెక్స్ట్ x1 అంటే -2, x2 అంటే 2. x1 అంటే 2, x2 అంటే -2. x1 అంటే 2, x2 అంటే 2. అలా కాంబినేషన్స్ ప్రతి కాంబినేషన్ తీసుకుని చేసుకుంటే నాకు వీటిల్లో వచ్చిన వాల్యూస్లో మ్యాక్సిమం వాల్యూ 12 వచ్చింది అనుకోండి ఎక్కడో ఒక చోట. కాబట్టి ఆ మ్యాక్సిమం వాల్యూ 12 లెస్ దాన్ అనుకుంటా, లెస్ దాన్ 12 అంట. వచ్చిన వాల్యూలో మ్యాక్సిమం వాల్యూ ఏదైతే అది సెలెక్ట్ చేసుకుని లెస్ దాన్ 12 అనుకుంటా. ఈ 12 డెల్టాని నేను ఏమనుకుంటా, ఎప్సిలాన్ అనుకుంటా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎప్సిలాన్ ఈక్వల్ టు 12 అనే స్టార్టింగ్ లో మనకు తెలియదు, 12 డెల్టా అని తెలియదు, ఎండింగ్ లో తెలుస్తుంది అనమాట. ఓకేనా. 12 డెల్టా ఎనీథింగ్ ఏ నెంబర్ వచ్చినా సరే దాన్ని ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ అనుకోవటమే. కాబట్టి 12 డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్. mod f of x1 మైనస్ f of x2 లెస్ దాన్ ఎప్సిలాన్ వచ్చింది. కాబట్టి ఫంక్షన్ ఏమవుతుంది, యూనిఫామ్లీ కంటిన్యూస్ అవుతుంది ఇంటర్వెల్ మీద.